హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏ కెన్ డూ 1/4 పార్ట్ ఆఫ్ ఎ వర్క్ ఇన్ 9 days, బి కెన్ డూ 2/3 పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 28 days. వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ అండ్ బి కంప్లీట్ ద హోల్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిలో 1/4 భాగాన్ని 9 రోజుల్లో చేయగలడు. బి అదే పనిలో 2/3 భాగాన్ని 28 రోజుల్లో చేయగలడు. ఏ మరియు బి కలిసి పనిచేస్తే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఏ అనేవాడు ఒక వర్క్లో 1/4ని ఎన్ని డేస్లో చేస్తాడు? 9 daysలో చేస్తాడు. ఓకేనా. ఏ అనేవాడు ఒక వర్క్లో 1/4 ఆఫ్ ద వర్క్ని, ఓకేనా, ఒక వర్క్లో 1/4ని ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 9 daysలో చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బి కెన్ డూ 2/3 పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 28 days. సో బి అనేవాడు అదే వర్క్లో 2/3 పార్ట్ని, ఓకేనా, 2/3ని ఎన్ని డేస్లో చేస్తున్నాడు? వీడు వచ్చేసరికి 28 days అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ అండ్ బి కంప్లీట్ ద హోల్ వర్క్ అన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కనుక కలిసి పనిచేస్తే, ఏ అండ్ బి వీళ్ళిద్దరు కనుక కలిసి పనిచేస్తే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏ అనేవాడు వర్క్లో 1/4ని ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 9 daysలో చేస్తున్నాడు. అప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఉన్న 1/4ని అటు పట్టుకెళ్ళు. అప్పుడు ఏమవుతుంది? ఇంటూ 4 అవుతుందా? ఇంటూ 4 అనమాట. ఇంటూ 4 అంటే ఏమవుతుంది? 9 4s 36 అవుతుంది. అలా ఏ అనేవాడు టోటల్ వర్క్ని 36 daysలో కంప్లీట్ చేస్తాడు. అలాగే ఇక్కడ చెప్పండి, ఇక్కడ 2/3 వర్క్ని బి అనేవాడు 28 daysలో చేస్తున్నాడు. అప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేయాలి? ఎన్ని డేస్ అంటే సింపుల్గా 2/3ని 2/3ని అటు పట్టుకెళ్ళు. ఏమవుతుంది? ఇంటూ 3/2 అవుతుంది. లేదంటే ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. 2 1 time, 2 ఇక్కడ 14 times, 3 14s ఎంత? 42 కదా, 42 అనమాట. అలా ఇక్కడ టోటల్ వర్క్ని బి అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంటే 42 daysలో కంప్లీట్ చేస్తాడు. అయితే ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అవునా, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం. సో ఇక్కడ మీకు ఎల్సిఎం తెలిస్తే కనుక్కోండి, లేదంటే ఇప్పుడు చెప్పే ట్రిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఆ ట్రిక్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఇవేంటి? డేస్ కదా, డేస్. మనకేమో ఎల్సిఎం కనుక్కోవడానికి తెలియనప్పుడు ఏం చేస్తారంటే డేస్కి రేషియో కట్టండి. 36 42 రేషియో కడితే ఏమవుతుంది? 6 ఇక్కడ 6 times, 6 ఇక్కడ 7 times. ఇది డేస్కి రేషియో. అప్పుడు ఇక్కడ ఎఫిషియన్సీలు ఉంటాయి కదా, ఎఫిషియన్సీల రేషియో ఏమవుతుంది? దీనికి ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అంటే ఏమవుతుంది? ఇక్కడ 6:7 కదా, ఇన్వర్స్ అంటే ఇక్కడ 1/6 1/7 అనమాట. ఇన్వర్స్ అంటే మళ్ళీ తిరగతిప్పి రాయటం అని కాదు, 1/6 × 1/7 అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 7:6 అవుతుంది. ఏమవుతుంది? 7:6 అవుతుంది. అలా ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 7:6 అవుతుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్లో 36 కదా, సో 36 ఎదురు ఎఫిషియన్సీ ఏముంది? 7 ఉంది అనమాట. అలా ఇక్కడ 7 ఉంది. అలాగే 42 ఎదురు 6 ఉంది, 42 ఎదురు 6 అనమాట. ఈ విధంగా మీరు సింపుల్గా డేస్కి రేషియో కట్టి క్యాన్సిల్ చేయడం ఏముంది? ఎవరైనా చేస్తారు కదా, సో అలా క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ ఎఫిషియన్సీలు రేషియో తీసుకోండి. 7:6 వచ్చింది. ఇదిగోండి 7:6. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ కావాలనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 36 × 7 చేయండి, లేదు అంటే 42 × 6 చేయండి. ఏది తీసుకున్నా సరే మీకు సింపుల్గా టోటల్ వర్క్ వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను 36 × 7 తీసుకుంటున్నా. సో ఇదే నాకు టోటల్ వర్క్ అవుతుంది. ఓకేనా, ఇది టోటల్ వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ వీడేమంటున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి చేస్తే, ఏబి కలిసి చేస్తే ఇదే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డేస్ అడుగుతున్నాడు కాబట్టి, నథింగ్ బట్ టైం అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి మనం? చేయాల్సిన వర్క్ బై దీన్ని ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ. మరి వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే ఏబీదే కదా, ఏబి అంటే 7 + 16, సో అలా 13 అవుతుంది అనమాట. సో 36 × 7/13. సో బైలో 13 ఉండాలి. మరి బైలో 11 ఉంది, బైలో 15 ఉంది, బైలో 17 ఉంది. మనకి బైలో 13 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. ఓకేనా. సో సింపుల్గా ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మీకు ఎల్సిఎం తెలిస్తే తీసుకోండి, లేదు అంటే డేస్కి రేషియో కట్టండి. డేస్కి రేషియో కడితే 36:42 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే మనకి 6:7 వచ్చింది. దీనికి ఇన్వర్స్ చేస్తే మనకి ఎఫిషియన్సీలు వస్తాయని తెలుసు, అవునా కదా. సో అలా ఎఫిషియన్సీ ఏంటంటే 7:6 అనమాట. సో 7 ఎక్కడ తీసుకోవాలి, 6 ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ 36 ఎదురు 7 ఉండాలి. ఇదిగోండి 36 ఎదురు 7 ఉంది. అలాగే 42 ఎదురు 6 ఉండాలి. ఇదిగోండి 42 ఎదురు 6 ఉంది. ఈ విధంగా తెలుసుకున్నారనుకోండి, సింపుల్గా కాన్సెప్ట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, అంతేగాని మీరు బట్టి కొడితే మాత్రం ఉపయోగం ఉండదు.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అలోన్ ఇన్ 96 డేస్ అండ్ బీ కెన్ డూ ఇట్ అలోన్ ఇన్ 104 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ దట్ డ్యూఓ వర్కింగ్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని ఒంటరిగా 96 రోజుల్లో మరియు బి ఒంటరిగా 104 రోజుల్లో చేయగలరు. ఆ ఇద్దరు కలిసి పనిచేసి ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అలోన్ ఇన్ 96 డేస్ అంటున్నాడు. అంటే ఏ ఒక్కడే ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 96 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అండ్ బీ కెన్ డూ ఇట్ అలోన్ ఇన్ 104 డేస్. సో బి అనేవాడు ఇదే వర్క్ని 104 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు. మనల్ని ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద డ్యూఓ వర్కింగ్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు. డ్యూఓ అంటే మీనింగ్ ఏంటి, వీళ్ళిద్దరు కలిసి అనమాట. ఓకేనా, సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో ఇదే వర్క్ని కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మీకు కావాలనుకుంటే మీరు సింపుల్గా ఈ ఫార్ములా ఉంది కదా, AB/A+B అది చేసుకోండి. లేదంటే సింపుల్గా ఎల్సిఎం మెథడ్కి వెళ్ళిపోండి. ఎల్సిఎం మెథడ్ ఎందుకంటున్నానంటే, నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి అనే వేరియబుల్ కూడా వచ్చిందనుకోండి, వీళ్ళకి సంబంధించిన డేస్ కూడా ఇస్తాడు. అలా వచ్చినప్పుడు ఫార్ములా మారిపోయేది. ఇక్కడ ఇద్దరు వాల్యూస్ కాబట్టి AB/A+B అంటున్నాం, AB/A+B అంటున్నాం. అదే ఒకవేళ ముగ్గురు వచ్చారనుకోండి, అప్పుడు ఫార్ములా డిఫరెంట్గా ఉండిద్ది, దట్టు పెద్దగా ఉండిద్ది అనమాట. సో అందుకే నేనేం చేస్తానంటే ఎల్సిఎం మెథడ్నే ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కువగా. ఓకేనా, ఇద్దరు ఉన్నప్పుడు కట్టొచ్చు ఫార్ములా యూజ్ చేసి, ఎందుకంటే సింపుల్గా AB/A+B. బట్ 3 పర్సన్స్ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఫార్ములా అనేది పెద్దగా ఉండిద్ది అనమాట. సో అందుకే ఎల్సిఎం మెథడ్ నేర్చుకున్నారు అనుకోండి, సింపుల్గా ఉంటుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏం చేయాలి, మనం టోటల్ వర్క్ కోసం ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. మనకు తెలియదు అనుకోండి, సపోజ్ ఎల్సిఎం కనుక మనకు తెలియకపోతే ఏం చేయమని చెప్పాను ఇందాక, డేస్కి రేషియో కట్టండి, దాని నుంచి ఎఫిషియన్సీ వస్తుందని చెప్పా. సో ఇక్కడ డేస్ ఏంటి, 96, 104 అవునా. సో ఇక్కడ చూస్తే క్యాన్సిల్ చేస్తే ఏం క్యాన్సిల్ అవుతాయి అంటే, చూడండి 4 ఇక్కడ 2 టైమ్స్, లేదంటే డైరెక్ట్ 8 క్యాన్సిల్ అవుతుంది. చూడండి 8 ఇక్కడ 9లో 1 టైం అవుతుంది, 16 అవుతుంది, 12 అవునా. అలాగే 8 ఇక్కడ 1 టైము, 2 మిగులుతుంది, 24, 13 టైమ్స్. అలా డేస్కి రేషియో, ఇది డేస్ అనమాట. డేస్కి రేషియో ఎలా ఉంది, 12:13 ఉంది. మనకు కావాల్సింది ఇక్కడ ఎఫిషియన్సీలు కావాలి ఈ ప్లేస్లో, అవునా. సో ఎఫిషియన్సీలు అంటే ఏమవుతాయి, దీనికి ఇన్వర్స్ అవుతాయి, అంటే 13:12 అవుతాయి అనమాట. సో 96 ఎదురు 13, ఇదిగోండి 13. అలాగే 104 ఎదురు 12, ఇదిగోండి 12. టోటల్ వర్క్ అంటే 96 × 13 తీసుకోవచ్చు, లేదు 104 × 12 తీసుకోవచ్చు, మీ ఇష్టం. లేదంటే నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నాను, లెట్ us say 104 × 12, ఇది టోటల్ వర్క్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు, కంప్లీట్ ద వర్క్. ఈ వర్క్ని వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు అంటున్నాడు. సో డేస్ అడుగుతున్నాడు, నథింగ్ బట్ టైం అడుగుతున్నాడు. సో ఏం చేయాలి, మనం చేయాల్సిన వర్క్ బై దాన్ని ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, అవునా కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చేయాల్సిన వర్క్ ఇది, అవునా. సో దీన్ని ఎవరు చేయాలి, వీళ్ళిద్దరు చేయాలి. మరి వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 25 అవుతుందా, 25. సో బై 25 నేనేం చేస్తానంటే ఇంటూ 4/4 చేస్తా. ఓకేనా, ఇక్కడ ఇంటూ 4, ఇక్కడ బైలో కూడా ఇంటూ 4, వాల్యూ మారదు కదా. సో ఎందుకంటే సింపుల్గా ఇప్పుడు నేను లాస్ట్ డిజిట్ని వెరిఫై చేయబోతున్నా. ఎలాగంటే చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4, ఇక్కడ 2, ఇక్కడ 4, 4 2s ఎంత 8, 8 4s ఎంత 32 అంటే పైన 2 వచ్చింది అనమాట. పైన 2 వచ్చింది, కింద ఏమవుతుందో చూడండి, 25 × 4 అంటే 100 అయిపోతుంది కదా. సో బై 100 అంటే పాయింట్ వచ్చిద్దేమో కానీ లాస్ట్ డిజిట్ మారదు కదా, అవునా కదా. బై 100 అంటే ఇక్కడ వాల్యూకి బై 100 అంటే పాయింట్ వచ్చింది, కానీ లాస్ట్ డిజిట్ మారదు. అందుకోసమే నేను ఇంటూ 4/4 చేశాను, అవునా కదా. సో అలా చేస్తే ఏమైంది, లాస్ట్ డిజిట్ అనేది 2 వచ్చింది. ఒకవేళ పాయింట్ ఇక్కడ ఉంటే ఉండనివ్వండి, లాస్ట్ డిజిట్ మారదు. 100 ఉన్నా మనకి ప్రాబ్లం లేదు, కానీ 25 ఉంటే ప్రాబ్లం ఉండేది. కాబట్టి ఇంటూ 4 చేశా, అవునా. సో అలా చేస్తే మనకి ఏమైంది, పాయింట్ వచ్చినప్పటికీ లాస్ట్ డిజిట్ 2 వచ్చింది. సో లాస్ట్ డిజిట్ 2 ఎక్కడ ఉంటే అది మనకు ఆప్షన్ అవుతుంది. ఇక్కడ లేదు, ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. అయిపోయింది. ఇంకా ఇదేంటంటే ఎల్సిఎం తెలియకపోతే డేస్కి రేషియో కట్టండి, ఇక్కడ ఎఫిషియన్సీలు వస్తాయి అనమాట. కానీ ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా కాంప్లికేట్ అయ్యిద్ది. సో ఇలా మీరు ఈ ఎల్సిఎం మెథడ్ని అయితే చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ అటాక్ ఏంటి చూడండి, ఇక్కడ ఇవే కదా డేస్ని ఒకటి ఏ ఒకటి బి తీసుకోమన్నా, అవునా. సో ఫార్ములా ఏమవుతుంది, AB/A+B. ఏబి అంటే ఏమవుతుంది, ఏబి అంటే 96 × 104, 96 × 104 డివైడెడ్ బై A+B అంటే 96 + 104. ఈ పైన 4 96కి యాడ్ చేస్తే 100 అవుతుంది, 100 + 100 200 అవుతుంది. సో అలా A+B అంటే 200. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తాను,
టూ ఇక్కడ 100 టైమ్స్, టూ ఇక్కడ ఎన్ని టైమ్స్ 52 టైమ్స్ అనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడమే సింపుల్గా. సో 6 ఉంది, 2 ఉంది, మల్టిప్లై అవుతుంది కదా, 6 రోళ్ళు 12 బై 100 ఉంటే మనకేమైంది పాయింట్ వచ్చింది, కానీ లాస్ట్ డిజిట్ మారదు కదా. సో అలా లాస్ట్ డిజిట్ 2 ఇక్కడే ఉంది కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. సో ఎయిదర్ మీరు ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ ఏ చేసినా సరే మనకి 49.92 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే అరుణ్ అలోన్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 12 days అండ్ శ్యామ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 15 days. హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ టు ఫినిష్ ద వర్క్ ఇఫ్ అరుణ్ అండ్ శ్యామ వర్క్ టుగెదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ అరుణ్ అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ని? 12 daysలో కంప్లీట్ చేస్తాడు. అలాగే శ్యామ అనే ఆమె ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అదే వర్క్ని? 15 daysలో కంప్లీట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, హౌ మచ్ టైమ్ విల్ బీ టేకెన్ టు ఫినిష్ ద వర్క్ ఇఫ్ అరుణ్ అండ్ శ్యామ వర్క్ టుగెదర్. సో వీళ్ళిద్దరు కనుక కలిసి పనిచేస్తే, అరుణ్ అండ్ శ్యామ వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని పడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. టైం ఎంత పడుతుంది అనేసి అడుగుతున్నాడు. సో మీరు డైరెక్ట్గా ఫార్ములా పెట్టేయచ్చు, లేదంటే ఇక్కడ ఎల్సిఎం మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఎల్సిఎం మెథడ్ చెప్పుకుందామా. ఎల్సిఎం మెథడ్ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టోటల్ వర్క్ మనకు తెలియదు, ఏం చేయాలి? ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత అవుతుంది? 12కి 15కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 60 అవుతుంది, అవునా కదా. సో అలా 60 అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ఎఫిషియన్సీలు ఎలా వస్తాయి? ఇక్కడ ఎఫిషియన్సీలు ఎలా వస్తాయి అంటే 60/12 అంటే ఎంత అవుతుంది? ఎఫిషియన్సీ 5 అవుతుంది. అలాగే ఇక్కడ 60/15 ఎంత అవుతుంది? 4 అవుతుంది అనమాట. లేదంటే నాకు చెప్పినప్పుడు చెప్పే కదా ఏమని, డేస్కి రేషియో తీసుకోమన్నా. సో డేస్కి రేషియో ఏమవుతుంది? 12:15 కదా. సో 12:15 అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి 3 ఇక్కడ 4 టైమ్స్, 3 ఇక్కడ 5 టైమ్స్. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? దీనికి ఇన్వర్స్ అవుతుంది, 5:4 అవుతుంది. సో 12కి ఎదురు 5, 15కి ఎదురు 4. ఇదిగోండి 12కి ఎదురు 5, 15కి ఎదురు 4. మనకు కావాల్సింది టోటల్ వర్క్. 12 × 5 చేసుకో 60 వస్తుంది, లేదు 15 × 4 చేసుకో 60 వస్తుంది, అలా అనమాట. ఓకేనా. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎల్సిఎం తెలిస్తే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, ఇక్కడ టైం అడుగుతున్నాడు. సో టైం కాబట్టి ఏం చేయాలి? చేయాల్సిన వర్క్ బై దాన్ని ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. సో చేయాల్సిన వర్క్ ఎంత? 60. దాన్ని ఎవరు చేయాలి? వీళ్ళిద్దరు చేయాలి. సో వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 9 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది? 3 ఇక్కడ 3 టైమ్స్, 3 ఇక్కడ 20 టైమ్స్. 20/3 అంటే ఏమవుతుంది? 3 6 18, 3 6 18 పోగా 2 మిగులుతుంది, పైన 2 ఉంటుంది, బై 3 కామన్ బైలో. ఓకేనా. సో 62/3 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇదిగోండి ఆప్షన్ 4 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ క్యాన్ డూ 1/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 3 days అండ్ బి కెన్ డూ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 7.5 days. వర్కింగ్ టుగెదర్ ఏ అండ్ బి కెన్ డూ 4/5 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ 3 రోజుల్లో 1/5 వంతు పని చేయగలడు, మరియు బి 7.5 రోజుల్లో 1/4 పని చేయగలడు. కలిసి పని చేస్తే ఏ మరియు బి ఒకే పనిలో 4/5 ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ కెన్ డూ 1/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 3 days. సో ఏ అనేవాడు వర్క్లో 1/5ని ఎన్ని డేస్లో చేయగలడు? ఎన్ని డేస్లో? 3 daysలో చేయగలడు. ఓకే. అండ్ బి కెన్ డూ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 7.5 days. సో బి అనేవాడు వర్క్లో 1/4ని ఎన్ని డేస్లో చేయగలడు? 7.5 days. సో ఆ 7.5ని నేను 15/2గా రాసుకుంటున్నా. ఓకేనా. సో 15/2 daysగా రాసుకుంటున్నా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వర్కింగ్ టుగెదర్ ఏ అండ్ బి కెన్ డూ 4/5 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరూ కనుక కలిసి పనిచేస్తే, ఎవరు? ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే టోటల్ వర్క్లో 4/5, ఇది టోటల్ వర్క్ వస్తుంది కదా, అందులో 4/5ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏ అనేవాడు వర్క్లో 1/5ని 3 daysలో చేస్తున్నాడు. అప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేయాలి? ఈ 5 నటు పంపించేయి. 1 వెళ్ళినా వెళ్ళపోయినా నో ప్రాబ్లం. 5 నటు పంపిస్తే 15 అనమాట. అలా ఇక్కడ ఏ అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 15 days అనమాట. ఓకేనా. సో అలా ఇక్కడ ఏ అనేవాడు 15 daysలో కంప్లీట్ చేస్తాడు. అలాగే ఇక్కడ వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? ఈ 4 నటు పంపించే, లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 1 టైము, 2 ఇక్కడ 2 టైమ్స్. ఇప్పుడు 2 నటు పంపించే, 2 నటు పంపిస్తే 15 2s ఎంత? 30 అనమాట. ఓకేనా. సో అలా బి అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 30 days అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. ఓకేనా.
మరి ఇక్కడ చెప్పండి టోటల్ వర్క్ ఏమవుతుంది, వీళ్ళ యొక్క ఎల్సిఎం అవుతుంది. మరి వీళ్ళ యొక్క ఎల్సిఎం అంటే ఏమవుతుంది, 30 అని కదా, 15కి 30కి 30 అనేది ఎల్సిఎం. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది, ఇక్కడ 30/15 ఎంత 2, ఇక్కడ 30/30 1 అవుతుంది, అవునా. అయితే ఇది టోటల్ వర్క్, కానీ ఈ వర్క్ చేయమంది, ఈ వర్క్ కాదు, వర్క్లో 4/5 చేయాలి, వర్క్లో 4/5. మరి ఇందులో 4/5 అంటే ఇంటూ 4/5. సో అలా ఇది ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సిన వర్క్ అనమాట, ఓకేనా. టోటల్ వర్క్ ఏమో 30 యూనిట్స్, కానీ మనం చేయాల్సింది మనం మీన్స్ ఇక్కడ వీళ్ళిద్దరు చేయాల్సింది ఎంత అంటే అందులో 4/5, అందులో 4/5. సో అలా ఇది ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సిన వర్క్. దీన్ని ఎవరు చేయాలి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కింద రాస్తే డేస్ వచ్చేస్తాయి, అవునా. సో ఎవరు చేయాలి, ఏబి వీళ్ళిద్దరు చేయాలి. సో వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే 2 + 1 3. సో 3 ఇక్కడ రాస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 ఇక్కడ 1 టైము, 3 ఇక్కడ 10 టైమ్స్, 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్, 2 4s ఎంత 8 డేస్ అనమాట, ఓకేనా. అలా ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే సేమ్ వర్క్గా చేయాల్సింది, వర్క్లో 4/5 చేయాల్సింది. సో వర్క్లో 4/5 చేయాలి కాబట్టి ఫార్ములా నార్మల్ ఫార్ములానే, ఏంటి, AB/A+B ఇది వేసేసేయండి. కానీ ఇక్కడ ఇదేంటి, ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం, వీళ్ళిద్దరూ కలిసి సేమ్ వర్క్ని చేయాలంటేనే ఈ ఫార్ములా వాడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, వర్క్లో 4/5 అంటున్నాడు, వర్క్లో 4/5 కాబట్టి ఇంటూ 4/5 చేయాలి. ఇది చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏబి అంటే ఎంత, డేస్ కదా తీసుకోవాల్సింది, 15 × 30 కదా. సో 15 × 30, 15 × 30 15 + 30 అంటే 45 ఇంటూ 4/5 చేయాలి, ఓకేనా. నార్మల్గా సేమ్ వర్క్ని చేయాలంటేనే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లేదు అంటే ఒకవేళ ఆ వర్క్లో సమ్ పార్ట్ అన్నాడు అనుకోండి, ఇంటూ ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ వేయాలన్నమాట. ఇక్కడ 4/5 పార్ట్ కదా, సో ఇంటూ 4/5 వేస్తే ఆన్సర్ అయిపోతుంది. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 15 1 టైము, 15 ఇక్కడ 3 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 10 టైమ్స్, 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్, 2 4s ఎంత 8 అనమాట, ఓకేనా. సేమ్ వర్క్ చేయాలంటే ఈ ఫార్ములా. వర్క్లో ఏదన్నా పార్ట్ అన్నాడు అనుకోండి, అంటే లైక్ 1/2 పార్ట్, 3/4 ఆఫ్ ద పార్ట్ అన్నాడు అనుకోండి, ఆ పార్ట్ ఏదైతే ఉందో ఇంటూ చేసేయండి సింపుల్గా. ఈ ఫార్ములా ఉపయోగించండి, కానీ ఇంటూ 4/5 లేదా 3/4 ఇచ్చాడు అనుకోండి, ఇంటూ 3/4 అలా వాడాలన్నమాట, ఓకేనా. ఇది సేమ్ వర్క్ ఉన్నప్పుడే ఇది ఫార్ములా. పార్ట్ ఇస్తే ఇంటూ పార్ట్ కూడా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదంతా మాకెందుకులే అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఎల్సిఎంకు వెళ్ళిపోండి, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ కెన్ డూ ఏ సర్టన్ వర్క్ ఇన్ 15 days వైల్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 21 days. ఇఫ్ ద వర్క్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద సేమ్ వర్క్ బీ కంప్లీటెడ్ అంటున్నాడు. ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 21 రోజుల్లో చేయగలడు. వారు కలిసి పని చేస్తే అదే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 15 daysలో కంప్లీట్ చేస్తాడు. అదేవిధంగా బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 21 days. సో బి అనేవాడు ఎన్ని డేస్, 21 days అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, ఇఫ్ దే వర్క్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద సేమ్ వర్క్ బీ కంప్లీటెడ్. సో ఇక్కడ సేమ్ వర్క్ని వీళ్ళిద్దరూ కనుక కలిసి పని చేస్తే అప్పుడు సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో డైరెక్ట్గా ఫార్ములా వేసేద్దామా. ఫార్ములా వేస్తే చూడండి ఎలా ఉంటుందో, ఎల్సిఎం మెథడ్ వద్దులే, ఇక్కడ ఫార్ములా వేసుకుందాం. చూస్తే ఇక్కడ ఏమవుతుంది, AB/A+B. ఏ అంటే 15, బి అంటే 21. సో AB అంటే 15 × 21 డివైడెడ్ బై A+B. A+B అంటే ఎంత అవుతుంది, 36 అవుతుందా, 36 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 3 5 15, 3 ఇక్కడ ఎన్నిసార్లు 12 సార్లు, అవునా. అలాగే 3 ఇక్కడ 4 సార్లు, 3 ఇక్కడ 7 సార్లు. సో 35/4 అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది చూడండి, 4 ఇక్కడ 1 టైము, 4 ఇక్కడ సుమారుగా 8 టైమ్స్ పోతుంది, 432. పైన ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. 3/4 కామన్, సో 8 3/4 అనమాట. సో చూడండి 8 3/4 ఆన్సర్ అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ మిషన్ ఏ అండ్ బి కెన్ ప్రొడ్యూస్ 1100 యూనిట్స్ ఇన్ 9 hours and 12 hours రెస్పెక్టివ్లీ, in how many hours can mission A and B working together at these constant rates produce 1100 units అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
ఏ మరియు బి అనే యంత్రాలు వరుసగా 9 గంటలు మరియు 12 గంటల్లో 1100 యూనిట్లను ఉత్పత్తి చేయగలిగితే ఈ స్థిర రేట్ల వద్ద ఏ మరియు బి యంత్రాలు కలిసి ఎన్ని గంటల్లో 1100 యూనిట్లను ఉత్పత్తి చేయగలవు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, మిషన్ ఏ అండ్ బి కెన్ ప్రొడ్యూస్ 1100 యూనిట్స్ ఇన్ 9 అవర్స్ అండ్ 12 అవర్స్ రెస్పెక్టివ్లీ. అంటే మిషన్ ఏ మిషన్ బి రెండు ఉన్నాయి అనమాట. రెండు ఈ 1100 యూనిట్స్ని 9 అవర్స్లో 12 అవర్స్లో ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. ఓకేనా, అంటే సింపుల్గా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి అనమాట. సో ఏ అనే మిషన్ వచ్చేసరికి 1100 యూనిట్స్ని 9 అవర్స్లో రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఫస్ట్ ఏకి సంబంధించిన అవర్స్ తీసుకోవాలి, తర్వాత బికి సంబంధించిన అవర్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా, సో అలా ఏ అనే మిషన్ 1100 యూనిట్స్ని 9 అవర్స్లో ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ బి అనే మిషన్ 1100 యూనిట్స్ని ఇదే 1100 యూనిట్స్ని 12 అవర్స్లో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ అనే మిషన్ 1100 యూనిట్స్ని ఎన్ని అవర్స్లో ప్రొడ్యూస్ చేస్తుంది? 9 అవర్స్లో ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే బి అనే మిషన్ ఇదే 1100 యూనిట్స్ని ఎన్ని అవర్స్లో ప్రొడ్యూస్ చేస్తుంది? 12 అవర్స్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ టోటల్ వర్క్ ఏంటి? టోటల్ వర్క్ అనేది 1100 యూనిట్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ దాన్నే కదా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలా ఈ 1100 యూనిట్స్ అనేది ఇది టోటల్ వర్క్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ మిషన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఎట్ దీస్ కాన్స్టెంట్ రేట్స్ ప్రొడ్యూస్ 1100 యూనిట్స్. అంటే ఏబి వీళ్ళిద్దరూ ఇదే విధంగా ముందు ఎలా అయితే పనిచేస్తారో అదే విధంగా అదే కాన్స్టెంట్ రేట్స్తో పనిచేస్తే, అంటే ముందు ఎలా చేస్తారో అంతే ఎఫిషియన్సీతో పనిచేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఇదే 1100 యూనిట్స్ని ఎన్ని గంటల్లో ప్రొడ్యూస్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చాలామంది జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎఫిషియన్సీలు కడతారు. ఎఫిషియన్సీ ఎలా కడతారు? ఇదిగోండి, వర్క్ బై డేస్ లేదా అవర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి 1100/9. ఇదిగోండి, ఇక్కడ ఎఫిషియన్సీ 1100/9 వేస్తారు. ఇక్కడ ఎఫిషియన్సీ 1100/12 వేస్తారు. 1100/12 వేస్తారు. ఇలా ఎఫిషియన్సీ తీసుకొని వీళ్ళిద్దరూ కలిసి చేయాలి కాబట్టి చేయాల్సిన వర్క్ ఇది బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటూ వేస్తూ ఉంటారు. ఈలోపు మనకి ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇలా తీసుకున్నారు అనుకోండి, టైం టేకింగ్ అనమాట. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇది సెకండ్స్లో వచ్చింది. ఎలాగంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. మిషన్ ఏ అండ్ మిషన్ బి కెన్ ప్రొడ్యూస్ 1100 యూనిట్స్ ఇన్ 9 అవర్స్ అండ్ 12 అవర్స్. అంటే వీళ్ళిద్దరూ ఇదే 1100 యూనిట్స్ని, ఇది టోటల్ వర్క్ కదా, దీన్ని 9 అవర్స్లో వీడ్ చేస్తున్నాడు, అలాగే 12 అవర్స్లో వీడ్ చేస్తున్నాడు. ఓకేనా, సో ఈ విధంగా చేస్తున్నారు. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, సేమ్ వర్క్ని వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని అవర్స్లో చేస్తారంటున్నాడు. సో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. ఫార్ములా అంటే ఏంటి? AB/A+B అయిపోయింది ఆన్సర్. ఓకేనా, AB/A+B. ఏ అంటే ఇక్కడ డేస్ అయితే డేస్, అవర్స్ అయితే అవర్స్, ఇక్కడ ఇచ్చినవి తీసుకోమన్నా. ఏ వాల్యూ 9, బి వాల్యూ 12, అలా సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎఫిషియన్సీ తీసుకుని అంటే ఇక్కడ చేసినా వచ్చింది, కానీ ఇదంతా మనకెందుకు? ఇదే వర్క్ని విడివిడిగా చేస్తే ఇలా చేస్తున్నారు, కానీ ఇదే వర్క్ని కలిసి చేస్తే ఎంత టైం అంటున్నాడు. సో సింపుల్గా ఏం చేయాలి? ఫార్ములా అయిపోయింది ఇంకా. ఓకేనా, సో అలా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎఫిషియన్సీలు కట్టి చేయాల్సిన వర్క్ బై ఇక్కడ ఎప్పుడు చేయాలంటే టోటల్ వర్క్ మెన్షన్ చేయనప్పుడు మనం తీసుకోవచ్చు, ఇక్కడ వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు అలా చేయకూడదు. సింపుల్గా ఇదే వర్క్ని వీళ్ళిద్దరు కలిసి చేయాలంటున్నాడు. విడివిడిగా చేస్తే ఎలా, కలిసి చేస్తే ఎలా, అది మనకు ఫార్ములా చేస్తే వస్తుంది అనమాట. ఓకేనా, సో చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏబి అంటే 9 × 12 9 × 12 బై A+B అంటే 21 చూడండి, ఇక్కడ ఏమవుతుంది? 3 ఇక్కడ 3 టైమ్స్, 3 ఇక్కడ 7 టైమ్స్. సో 12 3 ఎంత? 36/7. ఇదిగోండి, 36/7 అంటే ఆప్షన్ 1 అనమాట. లేదంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టోటల్ వర్క్ ఎంత? 1100. అవునా, 1100 అది టోటల్ వర్క్ చేయాల్సింది. దాన్ని ఎవరు చేయాలి? ఏబి ఇద్దరు చేయాలి. వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే 1100/9 ప్లస్ 1100/12. సో 1100 కామన్ తీస్తే ఎంత అవుతుంది మనకి? 1/9 ప్లస్ 1/12 అవుతుందా? 1/9 ప్లస్ 1/12 అవుతుంది. 1100 గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 9 × 12. ఆ ఎల్సిఎం పైకి వెళ్ళిపోతుంది కదా, సో 9 × 12 పైకి వెళ్ళిపోయింది. కింద ఏమొస్తుంది? కింద ఇదిగోండి 12 + 9 వస్తుంది. అవునా కదా, ఇక్కడ 12 + 9/12 × 9 వచ్చింది. 12 × 9 పైకి వెళ్ళిపోతుంది, కింద ఏమో 12 + 9 వచ్చింది. అంటే లైక్ ఎంత వస్తుంది? 21. మళ్ళీ తిరిగేది ఇదిగోండి ఫార్ములాకే వచ్చింది అనమాట. ఓకేనా, సో అందుకే ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఫార్ములా పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ కెన్ కంప్లీట్ 40% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 6 days వైల్ బీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 7.5 days. ఇఫ్ ద వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ అనేవాడు వర్క్లో 40%, మరి 40% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 2/5 అవుతుంది. పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ మన ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అలా ఏ అనేవాడు 40% వర్క్ని, నథింగ్ బట్ 2/5 వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు 6 days. ఓకే, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు బీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 7.5 days. సో బీ అనేవాడు టోటల్ వర్క్ని వీడి చేసేది, టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో 7.5 days. 7.5 అంటే మనందరికీ తెలుసు ఎంత 15/2 కదా. సో 15/2 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు ఇఫ్ దే వర్క్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్. సో వీళ్ళిద్దరు కనుక కలిసి పని చేస్తే ఎన్ని డేస్లో చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చాలా మంది ఫార్ములా యూజ్ చేయమన్నాం అనేసి ఇదిగోండి ఈ రెండింటికి ఇక్కడ ఉన్న వాటికి ఫార్ములా కడతారు AB/A+B. అలా చేయకూడదు. ఇక్కడ ఏ అనేవాడు ఎంతవరకు చేస్తున్నాడు 40% చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఏ అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారో అది ఇవ్వాలి. బి అనేవాడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడో అది కూడా ఇవ్వాలి. టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారని ఇస్తేనే మనం ఫార్ములా యూజ్ చేస్తాం. అంతేగాని 40%ని 6 days కాబట్టి ఇది మర్చిపోయి ఇక్కడ ఉన్న వాటికి నేను AB/A+B వేస్తానంటే కుదరదు. ఓకేనా. సో మనం ఎప్పుడు వాడాలంటే ఈ 2/5ని అటు పంపించేసి అప్పుడు వచ్చిన వాల్యూస్కి కట్టొచ్చు. ఓకేనా. అంతేగాని ఇక్కడ 2/5 ఇలా వదిలేసి ఇక్కడ వాటికి చేస్తా అంటే కుదరదు అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ 2 1 టైము, 2 ఇక్కడ 3 times, 3 × 5 అంటే 15 అయిపోతుందా 15 అనమాట. సో అలా ఇక్కడ ఎంత అవుతుంది టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు 15 days అనమాట. సో ఓకేనా. సో చూడండి ఇక్కడ 15 days. ఇప్పుడు సింపుల్గా ఈ రెండింటికి ఎల్సిఎం అంటే ఏమవుతుంది, ఎల్సిఎం అంటే పై వాటికి ఎల్సిఎం, కింద వాటికి హెచ్సిఎఫ్. ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కదా ఇవి. సో పై వాటికి ఎల్సిఎం, కింద వాటికి హెచ్సిఎఫ్. సో 15కి ఎల్సిఎం అంటే 15 అయిపోతుంది. 1కి 2కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 1కి 2కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది 1 అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అలా 15 అనేది మనకి ఇక్కడ ఈ ఎల్సిఎం అవుతుంది. సో 15/15 ఎంత అవుతుంది ఎఫిషియన్సీ 1 అయిపోతుందా. సో ఎఫిషియన్సీ 1 అయిపోతుంది. అలాగే ఇక్కడ 15/15/2 15/15/2 పైకి వెళ్ళిపోతుంది కదా, ఇంటూ 2 అవుతుంది. క్యాన్సిల్ అయిపోయి ఎఫిషియన్సీ 2 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఎఫిషియన్సీలు ఉంటాయి. అయితే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ అంటున్నాడు. సో ఎన్ని డేస్ అంటే చూడండి చేయాల్సిన వరకు ఇది బై ఎవరు చేయాలి, వీళ్ళిద్దరూ కలిసి చేయాలి. అంటే వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత 3. ఎన్ని డేస్ అంటే 5 days. ఓకేనా. సో అలా 5 days అనేది ఆన్సర్ అవుతుంది. లేదంటే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఫార్ములా AB/A+B. ఇందాక 2/5 ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు అని చెప్పా, కానీ ఇక్కడ 2/5 లేదు కదా, టోటల్ డేస్ని ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఏ అంటే 15, బి అంటే 15/2 అవునా 15/2. ఇది AB/A+B అంటే ఇదిగోండి 15 + 15/2 15 + 15/2. సో ఏమవుతుందంటే చూడండి ఇక్కడ 15 × 15/2 15 × 15/2 ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 2 15 30 45/2. ఓకేనా. 45/2 పైకి వెళ్తుంది, కింద 45 అలానే ఉంటుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 15 1 టైము, 15 ఇక్కడ 3 times, 2 క్యాన్సిల్, 3 1 టైము, 3 ఇక్కడ 5 times వచ్చిందా. సో అలా అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే పరం కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఎలోన్ ఇన్ 24 hours అండ్ చరణ్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఎలోన్ ఇన్ 30 hours. ఇఫ్ దే వర్క్ టుగెదర్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ కెన్ దే కంప్లీట్ ఇన్ 1 hour అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పరం ఒక పనిని ఒంటరిగా 24 గంటల్లో చేయగలడు. చరణ్ అదే పనిని ఒంటరిగా 30 గంటల్లో చేయగలడు. వారు కలిసి పని చేస్తే వారు 1 గంటలో పనిలో ఎంత భాగాన్ని పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి పరం అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, సారీ ఇక్కడ డేస్ కాదు అవర్స్ కదా. సో 24 hours అయితే కంప్లీట్ చేయగలుగుతాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు చరణ్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఎలోన్ ఇన్ 30 hours. సో చరణ్ అనేవాడు ఎన్ని అవర్స్ 30 hours అయితే కంప్లీట్ చేయగలుగుతాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఇఫ్ దే వర్క్ టుగెదర్ అంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తే అప్పుడు ఏమంటున్నాడు వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ కెన్ దే కంప్లీట్ ఇన్ 1 hour. సో వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 1 hourలో ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ని చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీన్ని 2 different వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి టోటల్ వర్క్ ఏమవుతుందంటే చూడండి
టోటల్ వర్క్ ఎంత అంటే ఈ రెండింటికి ఎల్సిఎం అంటే ఇక్కడ ఈ రెండింటికి 120 అనేది ఎల్సిఎం. ఓకేనా, లేదు అంటే నేనేం చేయమన్నాను, ఇక్కడ అవర్స్ కానీ డేస్ కానీ రేషియో కట్టమన్నా. ఎంత అంటే 24:30 కదా. సో ఇక్కడ ఏమవుతుంది, 3 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, లేదంటే 6 4 24, 6 5 30. సో ఇది అవర్స్కి రేషియో. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, దీనికి ఇన్వర్స్ 5:4 అవుతుంది. సో ఎఫిషియన్సీలు ఎలా ఉంటాయి, 24కి 5 ఎదురు ఉంటుంది. ఓకేనా, అలాగే 30కి 4 టోటల్ వర్క్ ఏమవుతుంది 24x5 లేదా 30x4. అవునా, సో అలా 120 అనేది ఎల్సిఎం, నథింగ్ బట్ టోటల్ వర్క్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ 120 యూనిట్స్ అనేది ఇది టోటల్ వర్క్ అవుతుంది. అవునా కదా, ఇది 120 యూనిట్స్ అనేది టోటల్ వర్క్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ పి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5 యూనిట్స్ అంటే 1 అవర్కి. ఇక్కడ అవర్స్లో కదా ఇచ్చింది. సో 1 అవర్కి పి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 5 యూనిట్స్ చేస్తాడు 1 అవర్కి ఇది. అలాగే సి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 4 యూనిట్స్. అవునా కదా, 4 యూనిట్స్. అలా వీళ్ళిద్దరూ కలిపి 1 అవర్కి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 5 + 4 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తారు. అవునా కదా, వీళ్ళిద్దరూ 1 అవర్లో 9 యూనిట్స్. సో అలా వీళ్ళిద్దరూ చేసేది ఎంత అంటే 9 యూనిట్స్ అని చెప్పకూడదు, 9 యూనిట్స్ బై టోటల్ వర్క్ వేయాలి. ఇక్కడ అడుగుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అంటే వీళ్ళు 1 అవర్లో ఎంత చేస్తారో అది బై టోటల్ వర్క్ వేయాలి. టోటల్ వర్క్ అంటే 120 యూనిట్స్ అనమాట, 120 యూనిట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుందో చూడండి, 1 మినిట్ క్యాన్సిల్ అయిపోయి 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ వచ్చేసరికి 40 టైమ్స్ పోతుంది. సో అలా 3/40 అనేది ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా చూడండి జాగ్రత్తగా. అయితే ఇక్కడ సెకండ్ మెథడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఏమంటున్నాడు, ఇఫ్ ద వర్క్ టుగెదర్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ కెన్ దే కంప్లీట్ ఇన్ 1 అవర్. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి 1 అవర్లో ఎంత వర్క్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ టైం అనేది అవర్స్లో ఇచ్చినప్పుడు 1 అవర్ వర్క్ ఏమవుతుంది, 1 అవర్ వర్క్ అనేది ఏమవుతుంది, ఎఫిషియన్సీ అవుతుందని చెప్పాను. అదే డేస్ ఇస్తే 1 డే వర్క్నే మనం ఎఫిషియన్సీ అంటామని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా అంతే, అవర్స్లో ఇచ్చినప్పుడు 1 అవర్లో చేసే వర్క్నే ఎఫిషియన్సీ అంటాం. అవునా కదా, ఎఫిషియన్సీ అంటాం. మరి ఈ 1 అవర్ వర్క్ ఎవరిది అడుగుతుంది, వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత వర్క్ 1 అవర్లో చేస్తారంటున్నాడు. సో 1 అవర్ వర్క్ ఎవరిది అంటే వీళ్ళిద్దరిది 1 అవర్ వర్క్ అంటే ఏంటి, వీళ్ళిద్దరిది ఎఫిషియన్సీ అంటే టోటల్ ఎఫిషియన్సీ అనమాట. సో ఇక్కడ పి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, అంటే ఏమవుతుందంటే ఇక్కడ అవర్స్ ఇచ్చినప్పుడు ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, దానికి ఇన్వర్స్ ఉంటుంది. సేమ్ డేస్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ అవర్స్ కూడా అంతే ఉంటుంది. అవునా కదా, సో అలా ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇది 24/1 కదా. సో ఎఫిషియన్సీ దీనికి ఇన్వర్స్ ఉండిద్ది అనమాట, నథింగ్ బట్ 1/24. సో అలా పీకి సంబంధించిన 1 అవర్ వర్క్ ఇది ప్లస్. అలాగే ఇక్కడ సి కూడా చేయాలి కదా, సి కూడా చేయాలి కాబట్టి వీటికి సంబంధించిన ఎఫిషియన్సీ ఏమవుతుంది, సి ఇక్కడ 30 అవర్స్, ఎఫిషియన్సీ 1/30 అవుతుంది, 1/30. అలా పి అనేవాడు 1 అవర్కి ఎంత చేస్తాడు, సి అనేవాడు ఎంత చేస్తాడు 1 అవర్లో. సో అలా వీళ్ళిద్దరూ కలిపి 1 అవర్లో ఎంత చేస్తారంటే ఇక్కడ దీని వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 120 అవుతుందా, 120 అవుతుంది. 120లో 24 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్, 5 1s 5 ప్లస్ 120లో 30 అనేది ఎన్ని టైమ్స్, 4 టైమ్స్, 4 1s 4. అలా 9/20 అవుతుందా. సో 9లో 3 టైమ్స్ పోతుంది. 120లో ఎంత అంటే 40 టైమ్స్ పోతుందా, 40 టైమ్స్ అనమాట. అలా 3/40 అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ మనం ఇలా ఈ చేసాం కదా ఎఫిషియన్సీని యూజ్ చేసి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 5 4 ఇక్కడ 120 వచ్చింది కదా. సో 1 అవర్లో చేస్తే వీళ్ళిద్దరూ 9 యూనిట్స్ చేస్తారు. 1 అవర్లో 9 యూనిట్స్, కానీ 9 యూనిట్స్ అని చెప్పకూడదు, ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కాబట్టి వీళ్ళిద్దరూ చేసేది 1 అవర్లో 9 యూనిట్స్ బై టోటల్ వర్క్ ఎంత అంటే 120. అలా చేస్తే మనకి 3/40 వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా చేయాలన్నమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 55 days, హీ వర్క్స్ ఫర్ 20 days అండ్ దెన్ బీ అలోన్ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 49 days. హౌ మెనీ డేస్ విల్ బోత్ టేక్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది. సో ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 55 days. ఓకే, 55 daysలో వీడు వర్క్ని కంప్లీట్ చేస్తాడు. అలా ఏకి సంబంధించిన టోటల్ డేస్ ఎన్ని
ఎన్ని అంటే 55 డేస్. ఎందుకంటే ఈ టోటల్ డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు, అవునా కదా. సో అలా ఏకి సంబంధించిన టోటల్ డేస్ ఎన్ని అంటే 55 డేస్, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హీ వర్క్స్ ఫర్ 20 డేస్ అంటే వీడు ఓన్లీ 20 డేసే వర్క్ చేస్తున్నాడు. మరి ఓన్లీ 20 డేసే వర్క్ చేస్తే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ వీడు కంప్లీట్ చేస్తాడు, ఎంత ఫ్రాక్షన్ అంటే టోటల్ డేస్ 55, వీడు చేసేది 20 డేసే కాబట్టి 20/55ని వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు. 20/55 వర్క్ని అయితే కంప్లీట్ చేయగలుగుతాడు. సో ఇంత వర్క్ కంప్లీట్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ ఎంత ఉంటుందంటే సింపుల్గా రిమైనింగ్ కావాలంటే ఏం చేస్తారంటే ఇదిగోండి 55లోంచి 20 తీసేయి, 20 తీసేస్తే ఎంత మిగులుతుంది, ఇంకా ఎంత మిగులుతుంది అంటే 35 మిగులుతుంది. బై 55 కామన్, ఇది ఏమవుతుందంటే ఇది రిమైనింగ్ వర్క్ అవుతుంది. అర్థమైందా. ఏ అనేవాడు 55 డేస్లో టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. అలా వాడికి సంబంధించిన టోటల్ డేస్ ఇవి. కానీ వీడు వర్క్ చేస్తున్న ఎన్ని డేస్, 20 డేస్. అలా ఏ ఎంత ఫ్రాక్షన్ని కంప్లీట్ చేస్తాడంటే 20/55 ఫ్రాక్షన్ అయితే కంప్లీట్ చేస్తాడు. అంత వర్క్ అనమాట, వర్క్లో అంత పార్ట్ని కంప్లీట్ చేస్తాడు. సో రిమైనింగ్ ఏమవుతుందంటే 35/55. ఆ 35/55 ఎలా వచ్చింది, ఇక్కడ 55లోంచి 20 తీసేయండి, తీసేస్తే లేదు అంటే అసలు డైరెక్ట్గా 1 మైనస్ చేయండి, ఎందుకంటే టోటల్ వర్క్ 1 అనమాట. సో 1లోంచి 20/55 తీసేస్తే ఇలా 35/55 వస్తుంది అనమాట. ఇది రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేస్తున్నాడు అంటే చూడండి, అండ్ దెన్ బి ఎలోన్ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్. సో బి అనేవాడు ఈ రిమైనింగ్ వర్క్ అంటే ఎంత అవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి 5 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 ఇక్కడ 7 టైమ్స్, 5 ఇక్కడ 11 టైమ్స్. అలా రిమైనింగ్ వర్క్ అంటే 7/11 వర్క్ అనమాట. ఈ వర్క్ని బి అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 49 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. మరి టోటల్ వర్క్ అంటే ఏమవుతుంది, టోటల్ వర్క్ని ఎన్ని డేస్ అంటే ఏమవుతుంది, సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 7 1 టైము, 7 ఇక్కడ ఎన్ని టైమ్స్, 7 టైమ్స్, 11 × 7 అంటే 77 అనమాట. అర్థమైంది ఇక్కడ లాజిక్. సో అదనమాట 77 వస్తుందా, 77 వస్తుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, హౌ మెనీ డేస్ విల్ బోత్ టేక్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్. సో అయితే ఇక్కడ వీడేమడుతున్నాడు, వీళ్ళిద్దరూ కనుక కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా మనం ఎల్సిఎం మెథడ్కి వెళ్దామా. ఎల్సిఎం మెథడ్కి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ డేస్కి రేషియో కట్టు, డేస్కి రేషియో 55 రేషియో 77, 11 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 11 ఇక్కడ 5 టైమ్స్, 11 ఇక్కడ 7 టైమ్స్. అలా ఎఫిషియన్సీ 7/5 అవుతుందా, 7/5 అంటే 55 దగ్గర ఎఫిషియన్సీ ఎంత ఉండాలి, 7 ఉండాలి. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి, 77కి ఎఫిషియన్సీ ఇక్కడ 5 ఉండాలన్నమాట. ఓకేనా. టోటల్ వర్క్ అంటే మీ ఇష్టం, 55 × 7 తీసుకో, 77 × 5 తీసుకో, మీ ఇష్టం. నేను 55 × 7 తీసుకుంటున్నా. ఇది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. 1 మినిట్ ఇది క్యాన్సిల్ చేస్తాను. సో అలా ఈ 55 × 7 అనేది ఏమవుతుంది, మనకి టోటల్ వర్క్ అవుతుంది. ఈ వర్క్ని వీళ్ళిద్దరూ ఎన్ని డేస్లో అంటున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఎంత, 55 × 7 బై దాన్ని ఎవరు చేయాలి, వీళ్ళిద్దరు చేయాలి. వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 12 అవుతుందా. సో 12 అనమాట. సో బై 12 ఎక్కడ ఉంది, బై 12 ఎక్కడ ఉంది అంటే ఇక్కడ బైలో 14 ఉంది, బైలో 55, బైలో 5, బై 12 ఇదిగోండి ఆన్సర్ 4 అనమాట. ఓకేనా. లేదంటే మల్టిప్లై చేసుకోండి. 7 5 ఎంత, 7 5 35, 3 క్యారీ, 7 5 35, అది ఒక 3 ఎంత 38 బై 12 ఇదిగోండి 385/12 అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు అర్థమైందా, ఏ అనేవాడు టోటల్గా 55 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తాడు. కానీ వీడు ఓన్లీ 20 డేసే వర్క్ చేస్తున్నాడు. అలా వీడు చేసే వర్క్ ఎంత అంటే ఎంత అవుతుందంటే 20/55 అవుతుంది. వీడు చేసే వర్క్ ఎంత, 20/55 అవుతుంది. రిమైనింగ్ వర్క్ అంటే ఏమవుతుంది, రిమైనింగ్ వర్క్ అంటే సింపుల్గా 1లోంచి తీసేయచ్చు. లేదు అంటే సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారు, 55 - 20 చేయండి, ఎంత అవుతుంది, 35 అవుతుంది. అవునా. బైలో 55 కామన్, అలా అయినా చేయొచ్చు, లేదా 1 మైనస్ చేయొచ్చు, ఎందుకంటే 1 అనేది టోటల్ వర్క్ అనమాట. అలా రిమైనింగ్ అంటే టోటల్ వర్క్లోంచి ఏ చేసింది తీసేయండి. అలా బి చేసేది ఎంత అవుతుందంటే 35/55, ఎందుకంటే బి అలోన్ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. సో ఈ రిమైనింగ్ వర్క్ అంటే 35/55 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇందాక 7/11 వచ్చిందా. సో ఈ 7/11 వర్క్ని బి చేస్తున్నాడు ఎన్ని డేస్లో అంటే 49 డేస్. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చింది, టోటల్ వర్క్ని బి అనేవాడు 77 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనేసి వచ్చిందనమాట. సో ఈ విధంగా చేయాలి. అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days and 40 days రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందో మీరే చెప్పాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days and 15 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద వర్క్ టుగెదర్ దెన్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి ఒక పనిని వరుసగా 9 రోజుల్లో మరియు 15 రోజుల్లో చేయగలరు. వారు కలిసి పని చేస్తే ఆ పని ఎంత సమయంలో పూర్తవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 9 days. బి అనేవాడు అదే వర్క్ని 15 days. వీళ్ళిద్దరూ కలిసి చేయాలి. వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎన్ని డేస్ అంటున్నాడు. సో సింపుల్గా ఏం అప్లై చేయొచ్చు, ఫార్ములా అప్లై చేయొచ్చా, లేదంటే ఎల్సిఎంకి కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఎల్సిఎంకి వెళ్తే ఏమవుతుంది, 45 అవుతుందా, 45 అనేది ఎల్సిఎం. సో ఎఫిషియన్సీలు ఎలా వస్తాయి, 45/9 ఎంత అవుతుంది ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 5 అవుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ 45/15 ఎంత అవుతుంది, 3 అవుతుంది, అవునా. సో వీళ్ళిద్దరూ ఎంత వర్క్ చేయాలి, 45 వర్క్ చేయాలి. సో ఎవరు చేయాలి, వీళ్ళిద్దరు. ఎంత వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 5 + 3 8 కదా, 8 అనమాట. అలా 45/8 ఓకేనా. సో 8 ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి, ఇది ఎలిమినేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి 45లో 8 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ 8 5 40, 8 5 40 అంటే 5 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 5 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి ఆప్షన్ 3 అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అప్రాక్సిమేట్గా చూసాం, ఎంత అంటే 5 పాయింట్ సంథింగ్ ఉండాలి. చూస్తే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనమాట. ఇది 3 పాయింట్ సంథింగ్, 4 పాయింట్ సంథింగ్ ఎలిమినేట్ అయిపోతాయి, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే రాజేష్ ఇన్ హిజ్ ప్రింటింగ్ ప్రెస్ గాట్ అన్ ఆర్డర్ టు ప్రింట్ సమ్ బుక్స్ అవుట్ ఆఫ్ విచ్ he completed 17/27 of the order in 34 days. In how many days did he complete the entire order of printing అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాజేష్ తన ప్రింటింగ్ ప్రెస్లో కొన్ని పుస్తకాలను ముద్రించడానికి ఆర్డర్ పొందాడు. అందులో అతను ఆర్డర్లో 17/27 వంతును 34 రోజుల్లో పూర్తి చేశాడు. అతను మొత్తం ప్రింటింగ్ ఆర్డర్ను ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ రాజేష్ అనే వాడికి ఒక ఆర్డర్ వచ్చింది, గాట్ అన్ ఆర్డర్ టు ప్రింట్ సమ్ బుక్స్. సో కొన్ని బుక్స్ ప్రింట్ చేయమనేసి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, అవుట్ ఆఫ్ విచ్ హీ కంప్లీటెడ్ 17/27 ఆఫ్ ద ఆర్డర్ ఇన్ 34 days. సో టోటల్ ఆర్డర్లో నథింగ్ బట్ టోటల్ వర్క్లో వీడు 17/27 ఓకేనా. టోటల్ ఆర్డర్లో 17/27 నథింగ్ బట్ టోటల్ వర్క్లో వీడు 17/27 పార్ట్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడు, 34 daysలో కంప్లీట్ చేశాడు. అర్థమైందా, 17/27 ఆఫ్ ద ఆర్డర్ ఇన్ 34 days. అంటే ఆర్డర్ అంటే ఏంటి, మనం చేయాల్సిన వర్కే కదా. ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం వర్క్ చేయాలి, సో అది ఆర్డర్ అవుతుంది. సో ఆ వర్క్లో 17/27 పార్ట్ని 17/27 పార్ట్ని ఈ రాజేష్ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడు, 34 daysలో కంప్లీట్ చేశాడు అనమాట. ఇది దీని మీనింగ్, ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ డిడ్ హీ కంప్లీట్ ద ఎంటైర్ ఆర్డర్ ఆఫ్ ప్రింటింగ్. అంటే ఇక్కడ వీడు ఎన్ని రోజుల్లో టోటల్ ఆర్డర్ని కంప్లీట్ చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. టోటల్ ఆర్డర్ అంటే ఏంటి, టోటల్ వర్క్ని అనమాట. సో టోటల్ వర్క్ని ఈ రాజేష్ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో టోటల్ వర్క్ అంటే ఇక్కడ 1 అనమాట, లేదంటే తీసుకున్నా తీసుకోపోయినా నో ప్రాబ్లం. సో టోటల్ వర్క్ కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ ఇది పార్ట్ ఆఫ్ ద వర్క్లో ఇంత పార్ట్ మనకు కావాల్సింది టోటల్ వర్క్. కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ 17/27ని అటు పట్టుకెళ్ళాలి అంటే ఏంటి, సింపుల్గా ఇది రివర్స్ అవుతుంది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే. లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 17 1 టైము, 17 ఇక్కడ 2 times, 27 × 4 అంటే ఎంత, 54 అనమాట. అలా వీడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంటే, ఇవి డేస్, ఓకేనా. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంటే 54 daysలోనైతే కంప్లీట్ చేస్తాడు, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే విశాల్ ఎలోన్ కెన్ కంప్లీట్ 1/3 పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days అండ్ అశోక్ ఎలోన్ కెన్ కంప్లీట్ 1/4 పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ విశాల్ అండ్ అశోక్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. విశాల్ ఒక్కడే ఒక పనిలో 1/3 భాగాన్ని 60 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు అశోక్ ఒక్కడే అదే పనిలో 1/4 భాగాన్ని 30 రోజుల్లో పూర్తి చేయగలడు. విశాల్ మరియు అశోక్ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
సో ఇక్కడ విశాల్ అనేవాడు ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు, ఒక వర్క్లో 1/3 పార్ట్ని అంటే 1/3ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 60 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. మరి వర్క్లో 1/3ని 60 డేస్లో కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, సింపుల్గా ఏం చేయాలి, ఈ 1/3ని అటు పంపించేయాలి. సో 1/3 అటు వెళ్తే ఇంటూ 3 అవుతుంది. ఇంటూ 3 అంటే 3 × 60 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా టోటల్ వర్క్ని వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 60 × 3, ఈ 3 అటు వెళ్ళి మల్టిప్లై అవుతుంది. ఎన్ని డేస్ అంటే 180 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అలాగే ఇక్కడేమంటున్నాడు, అశోక్ ఎలోన్ కెన్ కంప్లీట్ 1/4 పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 30 డేస్. సో ఇక్కడ అశోక్ అనేవాడు ఉన్నాడు. వీడు 1/4 వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అవునా. సో ఇప్పుడు 1/4ని 30 డేస్లో అయితే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో అంటే సింపుల్గా ఇక్కడ 1/4ని అటు పట్టుకెళ్ళు, ఏమవుతుంది, 4 వెళ్ళి మల్టిప్లై అవుతుంది. సో 4/30 ఎంత, 120. అలా వీడు అశోక్ అనేవాడు టోటల్ వర్క్ని 120 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అవునా కదా. సో అలా ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుందంటే మనకు తెలియదు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ విశాల్ అండ్ అశోక్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సో ఇక్కడ విశాల్ అశోక్ వీళ్ళిద్దరూ కలిసి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ అన్ని రౌండ్ ఫిగర్సే కాబట్టి ఎల్సిఎం కాకుండా డైరెక్ట్ ఫార్ములాకి వెళ్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి ఫార్ములా, AB/A+B. ఇదిగోండి A వాల్యూ B వాల్యూ, AB/A+B. సో AB అంటే 180 × 120 A+B అంటే 180 + 120 అంటే ఎంత అవుతుంది, 300 అవుతుందా, 300 అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్, 1 minute, 0 గెట్ క్యాన్సిల్డ్, ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్డ్, 3 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్, 6 టైమ్స్, 6 × 12 అంటే ఎన్ని డేస్, 72 డేస్ అనమాట. ఓకేనా. 72 డేస్లో వీళ్ళు ఈ టోటల్ వర్క్ని అయితే కంప్లీట్ చేయగలుగుతారు. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు అంటే A and B టుగెదర్ కెన్ డూ ఏ సర్టన్ వర్క్ ఇన్ X days. వర్కింగ్ ఎలోన్ A and B కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ X+8 and X+18 డేస్ రెస్పెక్టివ్లీ. A and B టుగెదర్ విల్ కంప్లీట్ 5/6 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. A మరియు B కలిసి ఒక నిర్దిష్ట పనిని X రోజుల్లో చేయగలరు. ఒంటరిగా పనిచేస్తే A మరియు B ఒకే పనిని వరుసగా X+8 మరియు X+18 రోజుల్లో చేయగలరు. A మరియు B కలిసి ఒకే పనిలో 5/6వ వంతును ఎంత సమయంలో పూర్తి చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ని నేను నార్మల్గా ఎలా చేయాలో చెప్తాను, అలాగే డైరెక్ట్ ట్రిక్ ఒకటి ఉంది, అది ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఎలా చేస్తారో అది చెప్తాను, తర్వాత ట్రిక్ అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, A and B టుగెదర్ కెన్ డూ ఎ సర్టన్ వర్క్ ఇన్ X days. సో ఇక్కడ A and B వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, X డేస్లో కంప్లీట్ చేస్తారు. అలా ఇవి డేస్ అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వర్కింగ్ ఎలోన్ A and B can do the same work in X+8 and X+18 days respectively. సో ఇక్కడ ఒంటరిగా వర్క్ చేస్తే A and B ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, A వచ్చేసరికి X+8 డేస్లో కంప్లీట్ చేస్తాడు, B వచ్చేసరికి X+18 డేస్లో కంప్లీట్ చేస్తాడు రెస్పెక్టివ్లీ. అందుకే ఫస్ట్ A తర్వాత B అనమాట. సో అలా ఇండివిజువల్గా వర్క్ చేస్తే A ఇక్కడ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, A X+8 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అదేవిధంగా B ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, B ఎన్ని డేస్ అంటే X+18 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అవునా కదా. సో ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, A and B టుగెదర్ విల్ కంప్లీట్ 5/6 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. అంటే ఇక్కడ A and B వీళ్ళిద్దరూ కనుక కలిసి పని చేస్తే అప్పుడు ఆ సేమ్ వర్క్లో 5/6ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ నార్మల్గా ఎలా చేస్తామంటే ఎఫిషియన్సీని వాడుకొని చేస్తాం. నార్మల్గా ఎలాగంటే ఎఫిషియన్సీని వాడుకొని చేస్తాం. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ A and B వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, డేస్కి ఇన్వర్స్ అయినా కదా. సో డేస్కి ఇన్వర్స్ చేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. మరి ఇక్కడ డేస్ X అయినప్పుడు వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, 1/X అవుతుంది. అలా A and B వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత అంటే 1/X అనమాట. అలాగే విడివిడిగా A ఎఫిషియన్సీ ఎంత, 1/X+8 అవుతుంది. అవును కదా, 1/X+8 అవుతుంది. అలాగే B యొక్క ఎఫిషియన్సీ 1/X
1/x+18 అవుతుందా, 1/x+18 అవుతుంది అనమాట. మరి ఇక్కడేమో టోటల్ ఎఫిషియన్సీ, విడివిడిగా ఏ ఎఫిషియన్సీ ఇది, బి ఎఫిషియన్సీ ఇది. సో ఈ రెండింటిని కలిపితే టోటల్ ఎఫిషియన్సీకి ఈక్వల్ అవుతుంది. ఇదేమో A+Bది ఎఫిషియన్సీ, ఇదేమో ఏది, ఇదేమో బిది అనమాట. సో ఇక్కడ యాడ్ చేస్తే వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ఇదనమాట కండిషన్. చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 1/x అలానే ఉంటుంది, ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, x+8 ఇంటూ x+18, x+8 ఇంటూ x+18, x+18 అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే x+18 ప్లస్ x+8 అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇదేమవుతుంది, ఇది ఇటు వస్తుంది కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, x² ప్లస్ 1 మినిట్, x² ప్లస్ 18x, సో x² ప్లస్ 18x ప్లస్ 8x ప్లస్ 8 ఇంటూ 18. ఓకేనా. మల్టిప్లై చేసేస్తే 8x ప్లస్ 8 ఇంటూ 18 అనమాట. సో అలా ఈ వాల్యూ ఇది అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ వాల్యూ. అవునా. సో x ఇంటూ వాల్యూ ఎంత అవుతుంది, x ప్లస్ x 2x ప్లస్ 18 ప్లస్ 8 అంటే 26 అవుతుందా, 26. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, x² ప్లస్ ఇక్కడంత 26x ప్లస్ 8 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 2x² ప్లస్ 26 ఇంటూ x అవుతుందా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే 26x గెట్ క్యాన్సిల్డ్. సో ఈ x² అటు వెళ్తే 2x² మైనస్ x² అంటే x² అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఏముంటుంది, 8 ఇంటూ 18 ఉంటుంది. అవునా కదా. సో అలా x ఏమవుతుందంటే రూట్ ఆఫ్ అవుతుందా, రూట్ ఆఫ్ 8 ఇంటూ 18 అంటే మనకి 144 వస్తుంది. అలా x వాల్యూ ఎంత అవుతుందంటే 12 అవుతుందా, 12 అవుతుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి, A+B ఒక వర్క్లో 5/6ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ x వాల్యూ ఎంత, 12 అనమాట. మరి ఇక్కడ A+B ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, x డేస్, నథింగ్ బట్ 12 డేస్. ఇది కంప్లీట్ వర్క్ని, కానీ ఇక్కడ 5/6 కంప్లీట్ చేయాలి. అవునా కదా. ఇక్కడ 5/6 కంప్లీట్ చేయాలి అంటే వర్క్లో 5/6. సో ఒక వర్క్కి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వర్క్కి ఎన్ని డేస్ పడుతుంది వీళ్ళకి, టోటల్గా 12 డేస్. కానీ వర్క్గా చేయాల్సింది ఇందులో 5/6 అంటే ఎన్ని డేస్ అవుతుందంటే ఇక్కడ కూడా ఇంటూ 5/6 చేయాలి. 6 1 టైము, 6 ఇక్కడ 2 టైమ్స్, 2 5 అంతా 10 అనమాట. అలా వీళ్ళకి 10 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది. ఇదేంటంటే బై యూజింగ్ నార్మల్ ప్రొసీజర్. ఇలా చేయకూడదు, సింపుల్ ట్రిక్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ మెథడ్ అనమాట. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ A+B అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, x డేస్. ఓకే. అలాగే ఎలోన్గా చేస్తే, ఒంటరిగా చేస్తే A అనేవాడు x+8 డేస్లో కంప్లీట్ చేస్తాడు, B అనేవాడు అదే వర్క్ని x+18 డేస్లో కంప్లీట్ చేస్తారు. అవునా. సో ఇక్కడ మనకి x వాల్యూ తెలియాలి. అవునా కదా. సో ఇక్కడ మనకి ఏం తెలియాలి, x వాల్యూ తెలియాలి. సో ఇక్కడ x వాల్యూ ఎలా వస్తుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉంది ఏంటి మనకి వాల్యూ x. సో x కంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్లో ఇక్కడ A అనేవాడు x+8 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడతో పోలిస్తే ఎక్స్ట్రాగా 8 డేస్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అవునా కదా. ఎక్స్ట్రాగా 8 డేస్ ఎక్కువ తీసుకుంటున్నాడు. సో ఎక్కువ డేస్ ఎన్ని అంటే ఇక్కడ 8 ఇంటూ ఇక్కడ ఎక్కువ డేస్ ఎన్ని, ఇక్కడ B అనేవాడు x+18 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ x డేస్, ఇక్కడేమో x+18 డేస్. మరి దీంతో పోలిస్తే ఇది ఎన్ని ఎక్కువ డేస్ అంటే ఇక్కడ ఉంది 18 ఎక్కువ డేస్ ఉన్నాయి. అవునా కదా. సో 18 ఎక్స్ట్రా డేస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడేమో 8 ఎక్స్ట్రా డేస్, ఇక్కడేమో 18 ఎక్స్ట్రా డేస్. ఆ ఎక్స్ట్రా డేస్ని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, x² వాల్యూ వస్తుంది. అదే రూట్ తగిలించామనుకోండి డైరెక్ట్గా x వాల్యూ వస్తుంది. ఓకేనా. సో అలా రూట్ ఆఫ్ ఎక్స్ట్రా డేస్ ఇంటూ ఎక్స్ట్రా డేస్, రూట్ ఆఫ్ ఎక్స్ట్రా డేస్ ఇంటూ ఎక్స్ట్రా డేస్. దేంతో పోలిస్తే, ఇక్కడున్న వాల్యూతో పోలిస్తే ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది ఇంటూ ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది, ఆ రెండింటిని మల్టిప్లై చేసి రూట్లో పడేస్తే మనకి ఇక్కడున్న వాల్యూ వచ్చేస్తుంది. అలా డైరెక్ట్గా x వాల్యూ ఎంత అవుతుందంటే డైరెక్ట్గా x వాల్యూ ఎంత అవుతుంది, ఇది 144 అవుతుందా, మరి రూట్ ఉంది కదా 12 అవుతుంది అనమాట. అలా ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి 12 డేస్లో కంప్లీట్ చేస్తే వీడు 12+8 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. వీడు 12+18 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అదనమాట. సో వీళ్ళతో మనకు అనవసరం. వీడు అడిగింది ఏంటి, ఇక్కడ A అండ్ B టుగెదర్ విల్ కంప్లీట్ 5/6 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. సో ఇక్కడ A అనేవాళ్ళు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరూ 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎంత చేయాలి, వర్క్లో 5/6 కంప్లీట్ చేయాలి. అవును కదా. టోటల్ వర్క్ అయితే 12 డేస్, కానీ వర్క్లో 5/6 కదా. సో వర్క్లో 5/6 అంటే ఎన్ని డేస్ అవుతాయి అంటే ఇక్కడ కూడా
ఇంటూ 5/6 చేయి, 6 1 టైమ్ 6 ఇక్కడ 2 టైమ్స్ 2 5 ఎంత 10 డేస్ అనమాట. ఓకేనా. సో అలా వర్క్లో 5/6 చేయాలంటే 10 డేస్, టోటల్ వర్క్ అంటే డైరెక్ట్గా 12 డేస్ చెప్తాం. ఓకేనా. లేదు ఏ ఎన్ని డేస్లో అడిగారు అనుకోండి, ఏ ఎన్ని డేస్ అంటే 20 డేస్, లేదు బి అడిగారు అనుకోండి 30 డేస్ అని చెప్తాం. అలా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది, సింపుల్గా ఇక్కడ దీనికంటే ఎంత ఎక్స్ట్రా ఉందో అది ఇంటూ దీనికంటే ఎంత ఎక్స్ట్రా ఉందో అది, దాన్ని తీసుకెళ్ళి రూట్లో పడాయి, అలా ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట మల్టిప్లై చేసి. ఓకేనా. సో అదే అనమాట. సో చూస్తే ఇక్కడ మనకి 10 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ కెన్ కంప్లీట్ 25% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 15 days. హీ వర్క్స్ ఫర్ 15 days అండ్ దెన్ బి అలోన్ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ 50% ఆఫ్ ద సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిలో 25% పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. అతను 15 రోజులు పని చేస్తాడు. మరియు బి మాత్రమే మిగిలిన పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ మరియు బి కలిసి పని చేస్తే అదే పనిలో 50% ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు, ఏ కెన్ కంప్లీట్ 25% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 15 days. అంటే ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్లో 25%ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 15 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అవునా కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ వర్క్స్ ఫర్ 15 days. సో ఇక్కడ ఏ అనేవాడు 15 డేసే వర్క్ చేస్తున్నాడు. సో అది కండిషన్ అనమాట. మరి ఇక్కడ చెప్పండి 25% ఆఫ్ ఏ వర్క్ అంటే ఎంత, 1/4 అనే కదా. అవునా కదా, 1/4 కదా. సో 1/4 వర్క్ని ఎవరు చేస్తున్నారు, ఏ చేస్తున్నాడు. ఎన్ని డేస్లో అంటే 15 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హీ వర్క్స్ ఫర్ 15 days. మరి ఇక్కడ 15 days వర్క్ చేసాడంటే మీనింగ్ ఏంటి, ఏ అనేవాడు 15 days వర్క్ చేసాడంటే మీనింగ్ ఏంటి, 25%ని కంప్లీట్ చేసినట్టు. అవునా కదా, వీడు అదే కదా చెప్తుంది, 25% ఆఫ్ ద వర్క్ని వీడు 15 daysలో కంప్లీట్ చేస్తున్నాడు అనేసి చెప్తున్నాడు. మరి వీడు వర్క్ చేసింది కూడా 15 డేసే. అలాంటప్పుడు వీడు ఎంత కవర్ చేస్తాడు, 25% కవర్ చేస్తాడు. అవునా కదా, 25%ని వీడు ఏ అనేవాడు కవర్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు, అండ్ దెన్ బి అలోన్ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 30 days. సో బి అనేవాడు రిమైనింగ్ వర్క్ని 30 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. రిమైనింగ్ వర్క్ అంటే ఇక్కడ ఏ 25 చేసేసాడు, రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 75% ఉంటుంది. 75% అంటే 3/4 కదా, 3/4 అనమాట. సో ఈ 3/4 వర్క్ని 3/4 ఆఫ్ ద వర్క్ని ఎవరు కంప్లీట్ చేస్తున్నాడు, బి కంప్లీట్ చేస్తున్నాడు. ఎన్ని డేస్లో అంటే 30 డేస్లో. అవునా కదా, ఇది కండిషన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఫినిష్ 50% ఆఫ్ ద సేమ్ వర్క్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే వీళ్ళిద్దరూ కనుక కలిసి పని చేస్తే అప్పుడు టోటల్ వర్క్లో 50%ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్గా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేవాడు 1/4ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 15 days. అప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేయాలి, 15 × 4 ఎన్ని డేస్ అంటే 60 days, 60 days అనమాట. ఓకేనా. 15 × 4 60 days అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 60 daysలో కంప్లీట్ చేస్తాడు. అలాగే ఇక్కడ బి అనేవాడు 3/4ని 30 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. అప్పుడు టోటల్ వర్క్ అంటే ఈ 3/4 అటు పంపించే, లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేయి. 3 1 టైము, 3 ఇక్కడ 10 times, 4 × 10 40 అవుతుందా. సో అలా 40 daysలో వీడు టోటల్ వర్క్ని కంప్లీట్ చేయగలడు. ఓకేనా. ఎన్ని డేస్ అంటే 40 days. ఇక్కడ అడుగుతుంది ఏంటి, టోటల్ వర్క్లో 50%ని వీళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అంటున్నాడు. మరి ఇక్కడ టోటల్ వర్క్ అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది, 120, 120. ఇక్కడ ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే 2 అవుతుందా, ఇక్కడ ఎఫిషియన్సీ 3 అవుతుందా. సో ఇక్కడ ఇది టోటల్ వర్క్, కానీ దీంట్లో 50% అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్. అవునా. సో ఇది చేయాల్సిన వర్క్. దీన్ని ఎవరు చేయాలి, ఏ అండ్ బి వీళ్ళిద్దరు కలిసి చేయాలి. వీళ్ళిద్దరు కలిసి కాబట్టి వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీని బైలో రాయాలి. అవునా కదా. సో ఇక్కడ టోటల్ ఎఫిషియన్సీ బైలో రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2, ఇక్కడ by5, 2 × 5 అవుతాయి కదా, 2 × 5 10, ఇక్కడ 0 10 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎంత అవుతుంది, 12 days అవుతాయి అనమాట. ఓకేనా. 12 days అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ 120 టోటల్ వర్క్, అందులో హాఫ్ 50% కదా. సో హాఫ్ అనమాట. దాన్ని ఎవరు చేయాలి, వీళ్ళిద్దరు చేయాలి. వీళ్ళిద్దరు అంటే వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ 5. సో బైలో 2 ఉంది, ఇక్కడ బైలో 5 ఉంది, 2 మల్టిప్లై అవుతాయి, 10 అవుతాయి అనమాట. ఓకేనా. సో బైలో 10 పైన 10 క్యాన్సిల్, 12 అవుతుంది అనమాట ఆన్సర్ అనేది. ఓకేనా.
లేదంటే మీరు ఇక్కడ ఉన్న వాటికి ఫార్ములా అప్లై చేసి ఏం చేయాలంటే చూడండి, ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా ఏమవుతుంది, ఏబీ బై ఏ ప్లస్ బి, అవునా? సో ఏబీ బై అంటే ఏబీ అంటే ఎంత అవుతుంది, 60 × 40, ఏబీ బై ఏ ప్లస్ బి అంటే 100 అవుతుందా, 100 అవుతుంది. సో ఇది టోటల్ వర్క్ చేయడానికి పట్టే డేస్, కానీ టోటల్ వర్క్ అడుగుతుంది కాదు, 50%. 50% అంటే హాఫ్ అనమాట, హాఫ్ కాబట్టి ఇంటూ హాఫ్ చేయాలి. ఒకవేళ 50% కాకుండా 3/4 ఆఫ్ వర్క్ అంటే ఆ పార్ట్ ఏదైతే ఉందో ఇంటూ పార్ట్ చేయమన్నా. సో పార్ట్ ఇక్కడ 50% అంటే హాఫ్ పార్ట్ కదా, సో హాఫ్ పార్ట్ కాబట్టి ఇంటూ 1/2 చేయాలి, ఓకేనా? సో అలా చేస్తే ఇక్కడ ఇంటూ 1/2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 4s 24, 24/2 అంటే 12 డేస్ అనమాట. అలా ఇక్కడ ఎంతైతే వర్క్లో ఎంత పార్ట్ అంటాడో ఇంటూ ఆ పార్ట్ కూడా చేయాలి, ఒకవేళ ఫార్ములా యూజ్ చేసేటట్టయితే, ఓకేనా? అలా కాకుండా డైరెక్ట్గా ఇలా చేస్తామనుకోండి, అలా అప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచే చేసేయచ్చు, ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే పర్సన్ ఏ కెన్ డూ 1/5 ఆఫ్ ఎ వర్క్ ఇన్ 3 days వైల్ బీస్ ఎఫిషియన్సీ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ఏ. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ అనే వ్యక్తి ఒక పనిలో 5/5 వంతు పనిని 3 రోజుల్లో చేయగలడు. బి సామర్థ్యం ఏ సామర్థ్యంలో సగం ఉంటుంది. ఏ మరియు బి కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో సగం పని చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్సన్ ఏ కెన్ డూ 1/5 ఆఫ్ ఎ వర్క్ ఇన్ 3 days. సో 1/5 ఆఫ్ ద వర్క్ని ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 3 daysలో అయితే కంప్లీట్ చేస్తున్నాడు, అవునా కదా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వైల్ బీస్ ఎఫిషియన్సీ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ఏ. అంటే బి యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క సామర్థ్యం ఎలా ఉందంటే ఏలో హాఫ్ ఉందన్నమాట, ఏలో సగం ఉందన్నమాట, ఓకేనా? బి యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉందంటే ఏలో సగం ఉంది. సో ఇక్కడ నేను ఎఫిషియన్సీలకి రేషియో తీసుకుంటున్నా, ఎవరికంటే ఏకి బికి తీసుకుంటున్నా, ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, బి ఎలా ఉన్నాడు, ఏలో హాఫ్ ఉన్నాడు. నా కన్వీనియన్స్ కోసం నేను ఏని 2గా తీసుకుంటున్నా. అప్పుడు బి ఎలా ఉండాలి, ఏలో హాఫ్ ఉండాలి, ఏలో సగం ఉండాలి. ఏలో సగం అంటే ఎంత, 1 కదా. సో అలా బి ఎఫిషియన్సీ 1 అవుతుంది, ఏ ఎఫిషియన్సీ 2 అవుతుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఏని 1 తీసుకోవచ్చు, ఏని 1 తీసుకుంటే బిని 1/2 తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. కానీ నేను డైరెక్ట్ 2 తీసుకున్నాను అనుకోండి, దాంట్లో సగం అంటే ఇది ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. అందుకే దీన్ని డబల్గా తీసుకొని దాంట్లో సగం చేశాను అనమాట, ఓకేనా? సో అలా వీళ్ళ యొక్క ఎఫిషియన్సీలు ఈ విధంగా ఉంటాయి. ఎఫిషియన్సీ అంటే ఏంటి, 1 డేకి ఎంతైతే మనం వర్క్ని కంప్లీట్ చేస్తామో దాన్నే ఎఫిషియన్సీ అంటాం, అవునా కదా? అలా ఏ అనేవాడు 1 డేకి 2 యూనిట్స్ వర్క్ చేస్తాడు, బి అనేవాడు రోజుకి 1 యూనిట్ వర్క్ చేస్తాడు, అవునా? మరి ఇక్కడ చెప్పండి, ఏ అనేవాడు వర్క్లో 1/5ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 3 daysలో. అప్పుడు టోటల్ వర్క్ని వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి, సింపుల్గా ఇది అటు పట్టుకెళ్తే 3 × 5 15. సో 15 daysలో కంప్లీట్ చేయగలడు ఒక వర్క్ని, ఓకేనా? టోటల్ వర్క్ని 15 daysలో కంప్లీట్ చేయగలడు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 15 daysలో వర్క్ని కంప్లీట్ చేసేస్తున్నాడు. మరి 15 days వర్క్ చేస్తాడు, అవునా? ఒక డేలో ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్. అలా 15 daysలో 15 × 2 30 యూనిట్స్ అనమాట, 15 × 2 30 యూనిట్స్. అలా ఇదేమవుతుంది, ఇది టోటల్ వర్క్ అవుతుంది, అవునా కదా? ఇది టోటల్ వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటున్నాడు. సో ఇది టోటల్ వర్క్, 15 × 2 అనేది టోటల్ వర్క్. కానీ ఇందులో హాఫ్ని ఏ అండ్ బి కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది టోటల్ వర్క్ కదా, ఇందులో హాఫ్ అంటే ఇదిగోండి ఇది హాఫ్. సో ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సిన ఈ వర్క్ అనమాట. ఈ వర్క్ని ఏ అండ్ బి కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి అడుగుతున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఏమో ఇది, దీన్ని ఎవరు చేయాలి, ఏ అండ్ బి కలిసి చేయాలి. సో ఎన్ని డేస్ అడుగుతున్నాడు కాబట్టి చేయాల్సిన వర్క్ బై దాన్ని ఎవరు చేయాలో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ. దాని యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే 2 + 1 3. సో ఆన్సర్ అయిపోయింది ఇంకా, ఓకేనా? సో ఇక్కడ చూస్తే 2 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ 3 1 time, 3 ఇక్కడ 5 times. అలా వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 5 daysలో అయితే కంప్లీట్ చేస్తారు, ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ ఈజ్ 3 times యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ ఈజ్ దేర్ ఫోర్ ఏబుల్ టు కంప్లీట్ వర్క్ ఇన్ 32 days లెసర్ దాన్ బి. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ బి కంటే 3 రెట్లు వేగంగా ఉంటాడు మరియు అందువల్ల బి కంటే 32 రోజులు తక్కువ సమయంలోనే పనిని పూర్తి చేయగలడు. ఏ మరియు బి కలిసి పనిచేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఈజ్ 3 times యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటున్నాడు. అంటే ఏ అనేవాడు బీతో పోలిస్తే 3 times ఫాస్ట్గా ఉన్నాడు. ఏ అనేవాడు బీతో పోలిస్తే 3 times ఫాస్ట్గా ఉన్నాడు. అంటే ఫాస్ట్గా ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది, ఎక్కువ సామర్థ్యం ఉంది. మరి సామర్థ్యం ఉంటేనే కదా పనిలో ఫాస్ట్గా ఉండేది. సో అలా ఇక్కడ ఏ అనేవాడికి బీతో పోలిస్తే 3 times ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది, 3 times ఎక్కువ ఎఫిషియన్సీ ఉందన్నమాట. సో అలా ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో కట్టాను అనుకోండి, ఏకి బీకి కడుతున్నా, ఓకేనా. సో బి యొక్క ఎఫిషియన్సీ 1 part అయితే ఏకి ఎలా ఉంటుంది, వీడికంటే 3 times ఎక్కువ. అంటే సింపుల్గా వీడి యొక్క ఎఫిషియన్సీ 3 parts అవుతుంది, ఓకేనా. సో అదనమాట వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ఈజ్ దేర్ ఫోర్ ఏబుల్ టు కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 32 days లెస్సర్ దాన్ బి. సో ఇక్కడ ఏ అనేవాడు బీతో పోలిస్తే 3 times ఫాస్ట్గా ఉండటం వల్ల ఒక వర్క్ని బీతో పోలిస్తే 32 days తక్కువలోనే పూర్తి చేయగలుగుతున్నాడు, తక్కువ సమయంలోనే పూర్తి చేయగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు బీకి కొన్ని డేస్ పడతాయి కదా. సో ఈ డేస్తో పోలిస్తే ఏకి ఎన్ని డేస్ పట్టినాయి, ఈ డేస్తో పోలిస్తే 32 days తక్కువ పట్టినాయి అనమాట. 32 days లెస్సర్ అంటున్నాడు కదా. సో బీకి ఎన్నైతే డేస్ పడతాయో వాటికంటే ఇక్కడ ఏకి 32 days తక్కువ పడతాయి అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ వీళ్ళిద్దరికి డేస్ ఉంటాయి కదా. సో ఆ డేస్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 32, అర్థమైందా. సో అదే అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ డేస్ రేషియో ఏమవుతుందంటే దీనికి ఇన్వర్స్ అవుతుంది, 1:3 అవుతుంది. సో అలా ఏకి 3 parts డేస్ పడితే ఏకేమో 1 part డేస్ పడతాయి, అవునా కదా. సో ఇక్కడ డేస్ మధ్య డిఫరెన్స్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 2 parts, డేస్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 parts. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 32 days లెస్సర్ దాన్ బి అంటున్నాడు. సో బి కంటే 32 days తక్కువ అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే ఈ 32 days అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ అదనమాట, అర్థమైందా. సో ఇక్కడ 32 days అనేది డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ పార్ట్స్ రూపంలో 2 parts అనమాట. అలా 1 part ఎంత అవుతుంది, 1 part ఎంత అవుతుంది అంటే 16 days అవుతుంది, అవునా కదా. మరి 1 part 16 days అంటే ఇక్కడ ఇది 1 part కదా, 1 part కాబట్టి ఇక్కడ ఎన్ని డేస్ అవ్వాలి, 16 days అవ్వాలి. ఇది 3 parts కాబట్టి 3 parts అంటే 3 16s ఎంత 48 days అవ్వాలన్నమాట, ఓకేనా. 48 days అవ్వాలి. సో ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుందంటే 3 into 16 చేయొచ్చు లేదా 1 into 14 చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ బి అనేవాడు రోజుకి 1 unit చేయగలుగుతాడు. బి అనేవాడు రోజుకి 1 unit చేయగలుగుతాడు, ఎందుకంటే వీడి యొక్క ఎఫిషియన్సీ ఇది. మరి రోజుకి 1 unit చేస్తాడు. వీడికి టోటల్గా 48 days పడుతున్నాయి వర్క్ చేయడానికి, అవునా. మరి 48 days పడుతున్నాయి కాబట్టి ఈ 48 daysలో ఎన్ని యూనిట్స్ కవర్ చేయగలుగుతాడు, 48 units, రోజుకు 1 unit కదా. సో అలా టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుందంటే 48 అవుతుంది. లేదంటే ఇక్కడ నుంచి వీడు రోజుకి 3 units, అలా 16 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. మరి 16 daysలో ఎన్ని యూనిట్స్ చేయాలి, 16 daysలో 16 into 3, ఎందుకంటే రోజుకి 3 units, అలా 16 days కదా. సో 16 into 3 48 units అనమాట. అలా ఇదేమవుతుందంటే ఇది టోటల్ వర్క్ అవుతుంది, అర్థమైందా. సో అందుకే చెప్పింది దీన్ని మల్టిప్లై చేసుకోండి, లేదంటే దీన్ని మల్టిప్లై చేసుకోండి, ఎలా అయినా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ అని అంటున్నాడు. సో ఈ వర్క్ని ఎవరు చేస్తున్నారు, ఏ అండ్ బి కలిసి చేస్తున్నారు. కలిసి చేస్తే ఎంత టైంలో ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి అడుగుతున్నాడు. సో చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలి, ఏ అండ్ బి కలిసి చేయాలి. సో వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ కింద రాయి ఎంత అవుతుంది 4 కదా. సో చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ 48/4 అంటే ఎన్ని డేస్, 12 days, అర్థమైందా. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ 32 days లెస్సర్ దాన్ బి. సో ఏకి ఎన్ని డేస్ పడతాయి అంటే బీకి ఎన్నైతే డేస్ పట్టినాయో దానికంటే 32 days తక్కువ పట్టినాయి అనమాట. అలా వాళ్ళిద్దరికి మధ్య డేస్ ఉంటాయి కదా, వాళ్ళిద్దరికి డేస్ ఉంటాయి కదా. సో వాటి మధ్య డిఫరెన్సే ఈ 32 days అనమాట, ఓకేనా. సో అదే అనమాట, అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే రోహిత్ అండ్ మోహిత్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days while Ram and Shyam can do the same work in 12 days. In how many days will Rohit, Mohit, Ram and Shyam do it together అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రోహిత్ మరియు మోహిత్ ఒక పనిని 4 రోజుల్లో చేయగలరు. రామ్ మరియు శ్యామ్ అదే పనిని 12 రోజుల్లో చేయగలరు. రోహిత్, మోహిత్, రామ్ మరియు శ్యామ్ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రోహిత్ ప్లస్ మోహిత్
వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? 4 days. అలా రోహిత్ మోహిత్ వీళ్ళిద్దరూ కలిసి 4 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? రామ్ శ్యామ్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. సో ఇక్కడ రామ్ ఫస్ట్ ఏమో రోహిత్, వీడు రోహిత్, వీడేమో రాము ప్లస్ శ్యామ్. ఓకేనా? సో ఇక్కడ సేమ్ వచ్చినాయి కాబట్టి ఇలా తీసుకున్నా. రాము శ్యామ్ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్? 12 days. 12 daysలో కంప్లీట్ చేయగలరు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఇన్ హౌ మెనీ డేస్ రోహిత్ మోహిత్ రామ్ అండ్ శ్యామ్, అంటే ఈ 4 members రోహిత్ మోహిత్ తర్వాత వచ్చేసరికి రాము ప్లస్ శ్యామ్ వీళ్ళందరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది? అంటే వీళ్ళ యొక్క ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ వీళ్ళ యొక్క ఎల్సిఎం అంటే ఎంత? ఎల్సిఎం అంటే 12 అవుతుందా? 12 అవుతుంది అనమాట. సో ఇక్కడ 12 అనేది ఇక్కడ టోటల్ వర్క్ అవుతుంది. ఎఫిషియన్సీ ఏమవుతుంది? 12/4 ఎఫిషియన్సీ 3 అవుతుంది. ఇక్కడ 12/12 ఎఫిషియన్సీ 1 అవుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ ఎవరిదంటే రోహిత్ మోహిత్ వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 3. అలాగే రాము శ్యామ్ వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే చూడండి, వీళ్ళందరూ కలిసి ఈ నలుగురు కలిసి ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అంటున్నాడు. సో చేయాల్సిన వర్క్ ఎంత? 12 units. దీన్ని ఎవరు చేయాలి? ఈ నలుగురు చేయాలి. మరి ఈ నలుగురు యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే ఇదేనా కాదా? ఫస్ట్ ఇద్దరిది ఇది, అలాగే సెకండ్ ఇద్దరిది ఇది, అలా ఈ నలుగురిది ఎఫిషియన్సీ అంటే ఇది అవుతుంది అనమాట. టోటల్ 3 + 1 4 units అవుతుంది అనమాట. ఓకేనా? సో అది టోటల్ ఎఫిషియన్సీ. ఆ టోటల్ ఎఫిషియన్సీని కింద రాస్తే మనకి డేస్ వస్తాయి. సో 12/4 అంటే ఎన్ని డేస్? 3 days అనమాట. అర్థమైందా? ఎవరు చేయాలి? ఈ నలుగురు చేయాలి. ఆ నలుగురు యొక్క ఎఫిషియన్సీ అంటే ఫస్ట్ ఇద్దరిది 3 units, అవునా కదా? 3 units per day. అలాగే సెకండ్ ఇద్దరిది 1 unit per day. సో టోటల్ ఎఫిషియన్సీ అంటే 3 + 1 4 units. ఆ 4 units బైలో రాస్తే సరిపోతుంది. మళ్ళీ ఈ క్వశ్చన్కి కంగారు పడకూడదు. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 48 days. వాట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ వర్క్ కెన్ బి డన్ బై ఏ ఇన్ 18 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 48 రోజుల్లో చేయగలడు, మొత్తం పనిలో ఏ ఎంత భాగాన్ని 18 రోజుల్లో చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని కంప్లీట్గా టోటల్గా ఎన్ని డేస్లో చేయగలడు అంటే 48 daysలో కంప్లీట్ చేయగలడు. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ వర్క్ కెన్ బి డన్ బై ఏ ఇన్ 18 days. అంటే వీడు కనుక 18 days వర్క్ చేసాడు అనుకోండి, అప్పుడు ఆ టోటల్ వర్క్లో ఎంత పార్ట్ అనేది ఫినిష్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా? వీడు ఒక వర్క్ని 48 daysలో కంప్లీట్ చేయగలుగుతాడు, కానీ వీడు ఓన్లీ 18 days వర్క్ చేశాడు అనుకోండి, అప్పుడు టోటల్ వర్క్లో ఎంత పార్ట్ కంప్లీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయమన్నాను? టోటల్ డేస్ వేయమన్నా. టోటల్గా వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు? 48 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. సో టోటల్ డేస్ ఎన్ని అంటే 48. వీడు ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నాడు? అది పైన వేయమన్నా. 18 days వర్క్ చేస్తున్నాడు. అలా వీడు ఎంత పార్ట్ కవర్ చేస్తాడు అంటే ఈ 18 daysలో ఎంత పార్ట్ అయితే కవర్ చేయగలుగుతాడు. లేదు ఇదే పర్సంటేజ్లో అడిగాడు అనుకోండి, ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ పార్ట్ అన్నా ఫ్రాక్షన్ అన్నా ఒకటే. ఒకవేళ పర్సంటేజ్ అడిగితే ఇంటూ 100. ఓకేనా? అది ఒకవేళ ఇప్పుడు ఈ 18 days చేసిన తర్వాత ఎంత రిమైనింగ్ ఉంటుందంటే ఇదేమో ఇది కంప్లీటెడ్ వర్క్. ఈ 18 daysలో ఇది కంప్లీట్ అయిన వర్క్ అనమాట. ఒకవేళ రిమైనింగ్ వర్క్ అడిగాడు అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ వర్క్ 18 days చేసిన తర్వాత అంటే 48 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు. ఒకవేళ వీడు 18 days చేసాడు అనుకోండి, 18 days చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ అడిగాడు అనుకోండి, రిమైనింగ్ వర్క్ అడిగితే సింపుల్గా ఏం చేస్తారంటే 1 - వీడు చేసిన పార్ట్ అంటే 18/48 చేయాలి. ఒకవేళ రిమైనింగ్ అడిగితే వీడు ప్రజెంట్ ఎంత కంప్లీట్ చేశాడంటే టోటల్ డేస్ కింద వేయాలి, వీడు ఎన్ని రోజులు చేశాడో అది పైన వేయాలి. రిమైనింగ్ అడిగితే 1 - వీడు చేసింది తీసేయాలన్నమాట. ఓకేనా? సో ఇలా చేస్తే మనకి రిమైనింగ్ వస్తుంది. ప్రజెంట్ వీడు ఎంత చేశాడు అంటున్నాడు కాబట్టి ఇది కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? రిమైనింగ్ అంటే 1 - చేయాలి, 1 - వీడు చేసింది చేయాలి. 1 - వీడు చేసిందంటే ఇది వస్తుంది అనమాట. ఎంత అవుతుంది? సింపుల్గా 48 - 18 ఎంత అవుతుందంటే
30 అవుతుందా, 30/48 ఏదో ఒకటి ఫ్రాక్షన్ వచ్చింది, అది రిమైనింగ్ వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇది కనుక్కోవాలి. ఇది ఎంత అవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది, 2 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 24 టైమ్స్, 3 ఇక్కడ 3 టైమ్స్, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ 8 టైమ్స్. సో 3/8 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో 3/8 ఎక్కడంటే ఇదిగోండి ఆప్షన్ 3 అనమాట. ఒకవేళ రిమైనింగ్ అడిగితే రిమైనింగ్ ఎంత అంటే 1 మైనస్ ఈడ్ చేసింది ఎంత 3/8, రిమైనింగ్ ఎంత అవుతుంది 5/8 అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ ఎంత అంటే 5/8 అని చెప్తాం. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే M alone can complete a work in 50 days and N alone can complete the same work in 100 days. If both of them work together, then in 25 days what % of the total work will be completed అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. M ఒక్కడే ఒక పనిని 50 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు N ఒక్కడే అదే పనిని 100 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరూ కలిసి పని చేస్తే మొత్తం పనిలో ఎంత శాతం 25 రోజుల్లో పూర్తవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ని నేను 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ M అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, 50 డేస్లో కంప్లీట్ చేయగలడు. అలా వీడికి ఒక వర్క్ని కంప్లీట్ చేయాలంటే టోటల్గా ఎన్ని డేస్ పడతాయి, 50 డేస్ పడతాయి. అవునా కదా? సో M అనేవాడికి టోటల్గా వర్క్ని కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ పడతాయి, 50 డేస్ పడతాయి. అలా ఈ 50 డేస్ అనేవి వీడికి సంబంధించిన టోటల్ డేస్ అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, N alone can complete the same work in 100 days. సో ఇక్కడ N అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 100 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో కంప్లీట్ చేయడానికి టోటల్గా డేస్ ఎన్ని బట్టి 100 డేస్ అనమాట. సో అలా Nకి సంబంధించి టోటల్ డేస్ ఎన్ని అంటే 100 డేస్ అనమాట. ఓకేనా? Mకి సంబంధించి 50 డేస్, అలాగే Nకి సంబంధించి 100 డేస్ అనమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరైతే వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ దెన్ ఇన్ 25 డేస్ వాట్ % ఆఫ్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు కనుక కలిసి వర్క్ చేస్తే 25 డేస్లో ఎంత పర్సంటేజ్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా? వీళ్ళిద్దరూ కలిసి 25 డేస్ వర్క్ చేస్తే వర్క్లో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు కలిసి 25 డేస్ వర్క్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, M 25 డేస్ వర్క్ చేస్తాడు, N కూడా 25 డేస్ వర్క్ చేస్తాడు. అవునా కదా? సో ఇక్కడ M అనేవాడు టోటల్గా 50 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తాడు, కానీ వీడు ఎన్ని డేస్ వర్క్ చేశాడు, 25 డేసే వర్క్ చేశాడు. అవునా కదా? అలాగే ఇక్కడ వీడు 100 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తాడు, కానీ ఇక్కడ వీడు కూడా 25 డేసే వర్క్ చేశాడు, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి 25 డేస్ వర్క్ చేస్తున్నారు కదా. సో అలా వీడు కూడా 25 డేసే వర్క్ చేశాడు. అలా M చేసే పార్ట్ ఆఫ్ వర్క్ ఏమైందంటే ఇది అవుతుంది. సో M అనేవాడు ఇంత పార్ట్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు, అలాగే N అనేవాడు ఇంత పార్ట్ని కంప్లీట్ చేస్తాడు. ఇద్దరు కలిసి కాబట్టి ఇద్దరు కలిసి ఇంత పార్ట్ ఆఫ్ వర్క్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఓకేనా? ఇది పార్ట్ ఆఫ్ వర్క్ వీళ్ళిద్దరు చేసేది ఈ 25 డేస్లో. కానీ ఇక్కడ అడుగుతుంది వీడు పార్ట్ ఆఫ్ వర్క్ కాదు, లేదా ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కాదు అడుగుతుంది. వీడు అడుగుతుంది ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ టోటల్ వర్క్ అంటున్నాడు. సో పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి, మొత్తాన్ని ఇంటూ 100 చేయాలి. సో ఇది చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ లేదంటే ఇది 1/2 అవుతుందా, 1/2, ఇది ఎంత అవుతుంది 1/4 అవుతుందా, 1/4 ఇంటూ 100 అనమాట. సో 1/2 ఇంటూ 100 అంటే 50 అవుతుందా, 50 అవుతుంది. ప్లస్ 1/4 ఇంటూ 100 అంటే 25 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 75. ఇదేంటి పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ అనమాట. సో అలా వీళ్ళిద్దరూ కలిసి ఈ 25 డేస్లో ఎంత పర్సంటేజ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు అంటే 75%ని కంప్లీట్ చేస్తారు. ఓకేనా? 75% అయితే కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా రిమైనింగ్ వర్క్ అడిగితే ఏం చేస్తాం, రిమైనింగ్ కావాలంటే మనం సింపుల్గా ఏం చేయాలి, ఇక్కడ 100% అనుకుంటాం, ఎందుకంటే టోటల్ వర్క్ అనేది 100% కదా. అందులో 75% ఏమైపోయింది, వీళ్ళిద్దరు చేసేసారు. సో రిమైనింగ్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా 25% అవుతుంది, ఎందుకంటే టోటల్ వర్క్ అనేది 100%గా కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు ఫ్రాక్షన్లో అయ్యింది అనుకోండి, ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనుకోండి, అంటే ఎంత పార్ట్ కంప్లీట్ అయింది అంటే లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/5. సో 1/5 వర్క్ కంప్లీట్ అయింది అన్నాడు అనుకోండి, అప్పుడు రిమైనింగ్ వర్క్ అంటే ఏం చేస్తాం, రిమైనింగ్ వర్క్ అంటే సింపుల్గా 1లోంచి ఈ కంప్లీట్ అయిన వర్క్ ఏదైతే ఉందో దీన్ని 1లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. 1లోంచి కంప్లీట్ అయిన వర్క్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది, రిమైనింగ్ వర్క్ వస్తుంది. అర్థమైందా? సో ఇది కంప్లీట్ అయింది. ఇదంతా ఎప్పుడు అంటే ఫ్రాక్షన్లో ఇస్తే 1లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే 1 అనేది మనకి టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. సో అలా ఇది ఏంటంటే ఇది ఒక మెథడ్, ఫ్రాక్షన్స్ని యూజ్ చేసి ఈ విధంగా
విధంగా మనం చేస్తాం. అండ్ ఇంకో మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా ఎఫిషియన్సీని యూజ్ చేసి చేస్తాం. అది ఇంకా సింపుల్గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎం అలోన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 50 days. సో ఇక్కడ చూడండి సెకండ్ మెథడ్, ఎం ఒక్కడే ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 50 daysలో కంప్లీట్ చేస్తాడు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఎన్ అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 100 days. సో ఎన్ వచ్చేసరికి ఇండివిజువల్గా 100 daysలో అదే వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 25 daysలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటి, వీళ్ళిద్దరూ కనుక కలిసి చేస్తే 25 daysలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది, ఇక్కడున్న వాటికి ఎల్సిఎం అని చెప్పాను, మరి రెండింటికి ఎల్సిఎం అంటే 100, అవునా కదా. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 100/50 2 అవుతుందా ఇక్కడ. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ 100/100 1 అవుతుందా, 1 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటి, ఎఫిషియన్సీ అంటే ఎం అనేవాడు 1 dayలో 2 units ఆఫ్ వర్క్ చేస్తాడు, అవునా కదా. టోటల్ వర్క్ ఏమో 100 units. సో అలా ఎం ఏమో రోజుకి 2 units అయితే వర్క్ చేస్తాడు. అలాగే ఎన్ అనేవాడు రోజుకి 1 unit ఆఫ్ వర్క్ అయితే చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 2 + 1 3 units చేస్తారు. రోజుకి ఎన్ని యూనిట్స్, 3 units చేస్తారు. అలా ఇక్కడ వీళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారు, 25 daysలో ఎంత వర్క్ కంప్లీట్ అయింది అంటున్నారు కదా. అంటే వీళ్ళు 25 days వర్క్ చేస్తున్నారు. మరి రోజుకి 3 units చేస్తే 25 daysలో ఎన్ని యూనిట్స్ చేయాలి, 3 × 25 units, నథింగ్ బట్ 75 units అయితే కంప్లీట్ చేయాలి, అవునా కదా. సో అలా 75 units అయితే వీళ్ళు ఈ 25 daysలో కంప్లీట్ చేస్తాడు. ఇది పర్సంటేజ్లో ఎంత అంటున్నాడు. మరి టోటల్ వర్క్ ఎంత, 100. అందులో ఇది ఎంత పర్సంటేజ్ అవుతుంది, ఆటోమేటిక్గా 75% అవుతుంది. లేదంటే ఇది 100లో ఎంత పర్సంటేజ్ అంటున్నాడు కదా. సో 100లో కాబట్టి /100% అంటున్నాడు కదా, × 100. ఇదంతా వద్దు, ఇది కంప్లీట్గా 100 కదా, అందులో ఇది ఎంత పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. డైరెక్ట్గా ఇది 75 కాబట్టి 75% అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఈ విధంగా చేయాలన్నమాట. టోటల్ వర్క్ ఏమో ఇది, ఈ 25 daysలో వీళ్ళిద్దరూ కంప్లీట్ చేసేదేమో 75 units, అవునా కదా. సో ఇది ఈ వర్క్లో ఎంత పర్సంటేజ్ అంటున్నాడు, మరి దీంట్లో ఎంత పర్సంటేజ్, ఇది 75% డైరెక్ట్గా, అవునా కదా. సో అలా 75% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా సింపుల్గా ఎఫిషియన్సీలు తీసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఇందాక మెథడ్ ఏంటంటే అది ఉపయోగపడింది, బట్ దానికంటే ఇది ఇంకా స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా. అదే ఒకవేళ రిమైనింగ్ వర్క్ ఎంత అని అడిగాడు అనుకోండి, రిమైనింగ్ వర్క్ ఎంత అంటే ఏమవుతుందో చెప్పండి. రిమైనింగ్ వర్క్ ఎంత అంటే వీళ్ళు ఈ 25 daysలో ఎన్ని యూనిట్స్ చేస్తారు, ఈ 25 daysలో 75 units అయితే కంప్లీట్ చేస్తారు. మరి రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుంది, 25 కదా, ఎందుకంటే టోటల్ యూనిట్స్ ఎన్ని, 100 units, అందులో 75 వీళ్ళిద్దరూ చేసేసారు 25 daysలో. అప్పుడు రిమైనింగ్ వర్క్ అంటే ఎంత అవుతుంది, 25. ఒకవేళ ఇది పర్సంటేజ్లో అడిగితే టోటల్ వర్క్ అనేది 100, అందులో ఇది 25 ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా ఇది 100 కాబట్టి ఇది ఎంత పర్సంటేజ్ అవుతుంది, డైరెక్ట్గా 25% అవుతుంది. లేదంటే ఇక్కడ దీన్ని ఎలా చేస్తారు, రిమైనింగ్ వరకు 25 units పై టోటల్ వర్క్ 100 units, పర్సంటేజ్ అంటున్నాడు కదా, × 100 చేస్తే అప్పుడు 25% వస్తుంది. కానీ ఇది కంప్లీట్గా 100 కదా, అలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 25% అనేసి పెట్టేసేయచ్చు. సో అలా రిమైనింగ్ వర్క్ అంటే ఇది, ఎందుకంటే 75% అయిపోయింది ఇక్కడ, 75 parts అయిపోయింది. సో రిమైనింగ్ ఎన్ని పార్ట్స్, 25 parts. అది టోటల్ వర్క్లో ఎంత పర్సంటేజ్ అంటే 25% అనేసి చెప్తాము. అలా కాకుండా ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ వాట్ పర్సెంట్ అని అడగకుండా వాట్ ఫ్రాక్షన్లో అడిగితే, ఫ్రాక్షన్లో కానీ లేదా కొన్నిసార్లు పార్ట్లు అంటాడు, ఓకేనా, పార్ట్ ఆఫ్ వర్క్ అంటాడు. అలా గనక అడిగితే అప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ 25 daysలో ఎన్ని యూనిట్స్ చేశారు వీళ్ళు, 75 units చేశారు. అవుట్ ఆఫ్ టోటల్ వర్క్ ఎంత, 100 units. అలా ఇది ఫ్రాక్షన్ అవుతుంది. ఒకవేళ పర్సంటేజ్ అడిగితే × 100 చేస్తాం, మనల్ని అడిగింది పర్సంటేజ్ కదా, × 100 చేసాం, ఎంత వచ్చింది, 75% వచ్చింది. ఒకవేళ ఫ్రాక్షన్లో అడిగితే × 100 చెయ్యము, వీళ్ళు చేసిన వర్క్ బై టోటల్ వర్క్ చేస్తే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో అలా ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ వస్తుంది. ఎంత ఫ్రాక్షన్ అంటే ఇది ఏమవుతుంది చూడండి, 25 ఇక్కడ 3 times పోతుంది, 25 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 times. అలా వీళ్ళు ఈ 25 daysలో వీళ్ళిద్దరూ 3/4 ఆఫ్ ద వర్క్ని అయితే కంప్లీట్ చేశారు. అలా ఇదేమవుతుంది, ఇది కంప్లీటెడ్ వర్క్. ఓకేనా. అలా కాకుండా వీళ్ళు కనుక రిమైనింగ్ వర్క్ అడిగితే
అప్పుడు ఏం చేస్తాం 1 మైనస్ కంప్లీటెడ్ వర్క్ నథింగ్ బట్ ఎంత అవుతుంది 1/4 రిమైనింగ్ అంటాం. 3/4 అయిపోయిందంటే 1/4 రిమైనింగ్ వర్క్ అనేది అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టోటల్ వర్క్ అనేది పర్సంటేజ్లో 100%గా తీసుకుంటాం. ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, అంటే ఎంత వర్క్ కంప్లీట్ అయింది అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రిమైనింగ్ వర్క్ కోసం మనం ఏం చేస్తాం 1 మైనస్ చేస్తాం కదా. సో ఇక్కడ 1 అంటే ఏంటంటే టోటల్ వర్క్ అనమాట. ఓకేనా. సో ఫ్రాక్షన్స్లో 1 అనేది టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. అలాగే పర్సంటేజ్లో 100% అనేది మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎఫిషియన్సీలు తీసుకుంటే ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days అండ్ బి ఇన్ 30 days. ఇఫ్ ద వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 2 days దెన్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్. సో రిమైనింగ్ వర్క్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఏ ఒక పనిని 20 రోజుల్లోనూ బి 30 రోజుల్లోనూ చేయగలరు. వారు కలిసి 2 రోజులు పని చేస్తే పనిలో ఎంత భాగం మిగిలి ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా మనం ఎఫిషియన్సీలోకి వెళ్ళిపోదామా. చూడండి ఇక్కడ ఎఫిషియన్సీలు తీసుకుంటూ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తాడు. బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ని 30 daysలో కంప్లీట్ చేస్తాడు. అవునా. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి 2 days వర్క్ చేశారంట. ఎవరు ఏ అండ్ బి. దే వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ టుగెదర్ ఫర్ 2 days అంటున్నాడు. సో వీళ్ళిద్దరూ 2 days వర్క్ చేస్తే అప్పుడు ఏమంటున్నాడు వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్, అంటే మిగిలిపోయిన వర్క్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో చూడండి 2 days వర్క్ చేసిన తర్వాత మిగిలిపోయిన వర్క్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎంఏ కదా టోటల్ వర్క్ అనేది. సో టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 60 కదా. సో 60 అనేది టోటల్ వర్క్ అవుతుంది. 60/20 ఎఫిషియన్సీ ఎంత 3 అవుతుంది. 60/30 ఎఫిషియన్సీ ఎంత 2 అవుతుంది. అవునా కదా. మరి ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఎఫిషియన్సీ అంటే ఏ అనేవాడు 1 dayలో 3 units చేస్తాడు. అలాగే బి అనేవాడు 1 dayలో 2 units చేస్తారు. వీళ్ళిద్దరూ కలిపి 1 dayలో ఎన్ని యూనిట్స్ చేస్తారు 3 + 2 5 units. 1 dayలో 3 + 2 5 units. మరి 1 dayలో 5 units అయితే ఇక్కడ వీళ్ళు ఎన్ని రోజులు చేశారు 2 days చేశారు. అవునా కదా. 2 days వర్క్ చేశారు. 2 daysలో ఎన్ని యూనిట్స్ చేయాలి 1 dayకి 5 units. 2 daysకి 2 × 5 10 units అయితే కంప్లీట్ చేస్తారు. సో ఈ 10 units అనేది ఏంటంటే కంప్లీటెడ్ యూనిట్స్ అనమాట. సో ఈ 2 daysలో వీళ్ళు ఇవి కంప్లీట్ చేసేసారు. కానీ మనల్ని అడుగుతుంది కంప్లీట్ చేసిన వర్క్ ఎంతో అడగట్లా. ఒకవేళ కంప్లీట్ చేసిన వర్క్ ఎంతో అడిగితే ఏం చేస్తాం, చేసింది ఎంత అంటే కంప్లీట్ చేసింది 10 అవుట్ ఆఫ్ టోటల్ వర్క్ అంటే 60 చేస్తాం. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్. కానీ ఇక్కడ మనల్ని అడుగుతుంది కంప్లీట్ అయిన వర్క్ కాదు, ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత, అది ఫ్రాక్షన్లో ఎంత అడుగుతున్నాడు. మరి ఇక్కడ 60లో 10 యూనిట్స్ 60 యూనిట్స్లో 10 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే రిమైనింగ్ ఎన్ని యూనిట్స్, రిమైనింగ్ 50 యూనిట్స్ ఉన్నాయి. అవునా కదా. రిమైనింగ్ 50 యూనిట్స్ అవుట్ ఆఫ్ ఎన్ని యూనిట్స్ టోటల్ వర్క్ వేయాలి, అవుట్ ఆఫ్ టోటల్ వేయాలి. సో అవుట్ ఆఫ్ టోటల్ అంటే ఎన్ని 60 అనమాట. సో ఇది ఫ్రాక్షన్ ఆఫ్ రిమైనింగ్ వర్క్ అనమాట. సో ఇది రిమైనింగ్ వర్క్. అలా ఎంత అవుతుంది ఫ్రాక్షన్ 5/6 అవుతుంది. 5/6 అవుతుంది అనమాట. సో అలా 5/6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. లేదు మీకు ఇలా తెలియలేదు అనుకోండి, సింపుల్గా ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు నేను చెప్పే కదా. సో కంప్లీట్ అయిన వర్క్ ఫ్రాక్షన్ కనుక్కో. కంప్లీట్ అయింది ఎన్ని యూనిట్స్ 10 units అవుట్ ఆఫ్ 60 units. అవును కదా. సో కంప్లీట్ అయింది ఎంత ఫ్రాక్షన్ అంటే 1/6 కదా. ఇది కంప్లీటెడ్. రిమైనింగ్ కావాలంటే ఏం చెప్పాను, రిమైనింగ్ కావాలంటే 1 మైనస్ కంప్లీటెడ్ అని చెప్పా. 1 మైనస్ కంప్లీటెడ్ అంటే 1 మైనస్ 1/6. సో ఎంత అవుతుంది అప్పుడు 5/6 అవుతుంది. మరి ఇక్కడ రిమైనింగ్ 5/6 వచ్చింది. ఇక్కడ కంప్లీట్ అయిన వర్క్ కనుక్కొని 1లోంచి సబ్ట్రాక్ట్ చేసిన మనకి రిమైనింగ్ వర్క్ అనేది 5/6 వచ్చింది. సో ఎలా అయినా చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి చేసుకోండి. 2 daysలో 10 units అయిపోతాయి. ఇంక మిగిలిన ఎన్ని 50. సో అవి రిమైనింగ్. అవుట్ ఆఫ్ ఎన్ని టోటల్ వర్క్ వేయాలి, అవుట్ ఆఫ్ 60 చేస్తే మనకి 5/6 అనేది ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్ అనమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. ఓకేనా. ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.